అరే నీకు పేపర్స్ వచ్చా? రాలేదు. రాలేదురా. అవునరా సార్ మాకు ఇంకా పేపర్స్ రాలేదు సార్. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. అరే అర్జున్, మీ క్లాసులో ఎంతమంది అర్జున్లు ఉన్నారా? నేనొక్కనే సార్. మరి ఇక్కడ 4 పేపర్లు ఉన్నాయి, 4 అర్జున్లు ఉన్నారా ఇక్కడ? ఎన్నిసార్లు రాశారు ఎగ్జామ్ నువ్వు? ఇట్రా. అది వీడు అయిపోయాడు. సచ్చాడ్రా సార్ చేతిలో. అరే అర్జున్, నీ పేరు మీద 4 పేపర్స్ ఉన్నాయి, ఏది నీ తీసుకో. గో. ఇంకెవరికి వెళ్ళే పేపర్స్? సార్ ఇట్రండి మీ ముగ్గురు. అందరూ బాగా రాశారు, కానీ మీ పేరు రాయకుండా వాడి పేరు రాశారు. మీ తెలివి మోగం రా. చేదాపు చాపు చేయి. అలా టీచర్ చేతిలో దెబ్బలు తిన్న బాలుగాడు అదే రోజు రాత్రి ఇదే కదా సార్ బైక్. మన హీరో అదేనండి. వంశీగడికి లవ్ స్టోరీ కూడా ఉందండోయ్. తినే బిందు. About photosynthesis. There are 2 topics in this lesson. టీచర్ రా. ఏ పని చేసినా నలుగురు కలిసే చేయడం వాళ్ళకి అలవాటు. దొరికిపోవడం కూడా. What is this? Huh? ఈ వయసులో మీకు ఇవన్నీ అవసరమా? Get out. I say get out. విందు, అప్పుడు బుక్ ఇచ్చావు కదా, వంశీ మధ్య మనతో కలవట్లేదు. అవునరా, అదిగోరా వచ్చాడు. వస్తున్నాడు చూడు. క్రికెట్ ఆడడానికి కూడా రావట్లేదురా వీడి మధ్య. చాలా బిజీ అయిపోయాడు. వాడు ముందులా ఉండట్లేదు అనిపిస్తుందిరా. అరే వీడేడ్రా? వీడు మళ్ళీ పోయాడురా. రే ఎక్కడికి వెళ్ళాడ్రా? ఏమోరా. పొరపాటుని గాని ఎవడన్నా వీళ్ళ జోలికి వచ్చారనుకోండి, ఫసక్కే.
మన చిన్న బిందుకి ఒకడు ప్రపోజ్ చేశాడు. ఇక వాడి పని అంతే. అలా ఆ రోజు నుండి వంశీ బిందుకి మరింత దగ్గరయ్యాడు. శాస్త్రి, రే శాస్త్రి, రే శాస్త్రి, బా చెప్పరా. ఇంకో 10 ఏళ్ళలో మనం పెద్దగా అయిపోతాం. అప్పుడు కూడా ఇలానే కలిసి ఉంటామంటావా? కలిసి ఉంటామో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఎప్పుడెప్పుడు పెద్ద అవుతానా ఆనందరా. రోజు సిగరెట్ కాల్చచ్చు, రోజు బీర్లు తాగొచ్చు. వీడికి ఎప్పుడు సిగరెట్ల బీర్ల గోలనే. మీ అందరి సంగతి నాకు తెలియదు గానీ నేనైతే బిందులు లవ్ చేస్తాను. పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటా. ఆ? నువ్వు ఒక్కనివేనారా పెళ్లి చేసుకునేది? పెద్దాక మేము చేసుకుంటాం. చేసుకుంటాం. అదంతా కాదురా, మనకేమైనా కానీ మనమందరం కలిసి ఉందాం. కలిసే బీర్లు తాగుదాం, కలిసే సిగరెట్ కాల్చుదాం. అలాగే ఈ నలుగురు ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ అయింది. ఎంత స్ట్రాంగ్ అయిందంటే కలిసి సిగరెట్ స్ట్రాంగ్ బీరు కొట్టేంత. రే తాగరా, రే ఏంగా తాగరా, ఏ తాగరా బాబు. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. చివరికి సోషల్ ఎగ్జామ్ రోజు బిందు పేపర్ ఇచ్చి వెళ్ళిపోయింది వంశీకి దూరంగా. బిందు కోసం వంశీ పరిగెత్తాడు. అప్పటికే బిందు వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అవడంతో ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఎవరైనా వాడి కోసం సంపాదిస్తారు లేదా పేరెంట్స్ కోసం సంపాదిస్తారు. కానీ వీడు పూర్తిగా డిఫరెంట్. వీడు చూడు పిచ్చోడైపోయాడు. ఏంట్రా? బిందు, రే చూడరా పకటిపూట కలగంటున్నాడు వీడు. కమ్ క్లోజర్ బిందు. అమ్మని అమ్మ. దగ్గరికి రా. ఏం చేద్దాం బే? రే ఇప్పుడు చూడరా. Come on, బిందు. ఏం నానా రాత్రి మంది ఎక్కువైందా? బంగారం అయినా బిందు ఏంట్రా? దాని ఇంకా మర్చిపోలేదా నువ్వు? బిందునా? అబ్బా బిందు ఎవర్రా? అబ్బచ్చా కలవరెత్తను. ఇలా దొరికిపోయినేంటి? సింధు సింధు అయి ఉంటుంది. నేను ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి పేరు. అసలే చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగింది దొంగ మొహాన్ని. అరే ఇంటర్వ్యూ పనిలో అమ్మాయి ఉంటే వచ్చామని చెప్పాను కదా నీకు. నెక్స్ట్ టైం అదే చేస్తాలేరా. రే నాకెందుకో ఈ నమ్మబుద్ధి అవ్వట్లేదురా. ఇంకా ఈడు బిందు వెనకాలే పడుతున్నాడని డౌట్ గా ఉంది నాకు. అబ్బా, ఇప్పుడు బిందు ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. నువ్వెందుకు వచ్చావు? ఏంటి సంగతులు? పని మనుషులు ఎందుకు వస్తారు? పని చేయడానికి వస్తారు. మీ ఆయన రాలేదా మరి? మా ఆయనకి ఒంట్లో బాగాలేదు, అందుకే నేను వచ్చాను. ఇదిగో ఇలాంటి పప్పులే మా దగ్గర ఉడకోగానే నువ్వు వెళ్ళి మీ ఆయన్ని పంపించు. వెళ్ళి పని చేయడానికి ఆడేంటి మగేంటి? అందుకే ఈ విధులు అందరూ మిమ్మల్ని తేడా అనేది. రే ఎవరో ఒకరు రానివరా. ఏంటి బాబుకి మధ్య లేడీస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు? సేమ్ ఫీలింగ్. మీరు చూసుకోండి. ఈ రోజు అవడంట్లో ఆడే తోముకోవాలి, అర్థమైంది కదా? వెళ్ళు, నువ్వు వెళ్ళి మీ ఆయన పంపించు. వెళ్ళు. ఏంది మామా మస్తు రెడీ అయ్యావు? గుడ్ నైట్. రే అప్పుడే గుడ్ నైట్ ఏంట్రా? వర్క్ ఏం లేదా? మన వర్క్ అంతా నైటే. ఆడు పని బాగుందిరా, ఎంచగ్గా ఇంట్లో కూర్చొని ఫ్రీలాన్సింగ్ జాబ్. నీకేం కష్టం వచ్చిందిరా? ఏరా మీ ఆఫీస్లో అమ్మాయిలకి వేరే పనే ఉండదా? ఎంతసేపు చేతిలో ఫోన్లు పట్టుకొని ఆర్డర్లు పెడతానే ఉంటారా? డెలివరీలు చేయలేక చచ్చిపోతున్నావు రా బాబు. అవునరా, ఈ అమ్మాయిలేంటి సగం శాలరీ డబ్బులు వాళ్ళ సోకులకే ఖర్చు పెడతారు. ఒరే అయినా అమ్మాయిల గురించి నీకెలా తెలుసురా? ఆడవాళ్ళ మ్యాటర్ అనగానే ఓ తెగ దూరిపోయి సలహాలు ఇచ్చేస్తున్నావు. రే నువ్వేంట్రా నా మీద పడ్డావు? నాకెందుకో వీడి మీద డౌట్ గానే ఉందిరా.
మన ఫ్రెండ్షిప్ ని చెడగొట్టడానికి ఏదో ఒక ఆడదాయాన్ని ఇటు తీసుకొచ్చేదట్టే ఉన్నది. రేయ్ నీకో దన్నవరా బాబు, నన్ను వదిలే, నువ్వు పడుకో. ఎరా వంశీ, ఈ రోజు నీ ప్లాన్ ఏంటి? నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. ఓ సరిపోయింది. అరే నా బైక్ కీస్ చూసావా? నా దగ్గరే ఉన్నాయరా, ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా, నువ్వు బస్సులో వెళ్ళు. పెట్రోల్కి డబ్బులు ఉన్నాయా? బాగా గుర్తు చేసావురా, ఎంత కొంత ఇచ్చేళ్ళు. టైంకి తినండి. అలాగే డార్లింగ్, రాత్రిదా నిద్రపడ్డం చాలా కష్టముగా ఉండాలి. అందుకని నీ ఫోటో పక్కన పెట్టుకుని పడుకుంటుండా. రోజు తాగుతున్నారా? చిచ్చి చిచ్చి అదేం లేదు, నీ మీద జాగ్రత్త మరి. ఆ సరే ఉంటా. ఏమన్నా గురుగారు, మాకేంటండి ఇది? మీ కొంపనే వాడుకోవచ్చు కదా. మా కొంపైతే నా పెండ్లాం గుర్తుకొస్తుండదప్పా. అది ఇదైతే అచ్చం బ్యాచిలర్స్ కొంపలా కొట్టట్లా. ఓహో, మరి మాకేంటి లాభం? ఏముందప్పా, ఎవ్రీ మంత్ రెంట్ లో 10% డిస్కౌంట్ తీసుకో. అయితే ఓకే, మరి ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు. థ్యాంక్ యూ. మీరు మంచివాడు అనుకున్నాను గాని మరీ ఇంత వెర్రి పప్పులు అనుకోలేదు. అదే మంచివాడు అనుకోలేదు. బేబీ ఎవరి ఎర్రి పప్పలు? అమ్మని అమ్మ, దీనికి నా ఇన్నర్ వాయిస్ కూడా వినపడిపోయినట్టుందే. అమ్మో, కొంప ముంచేలా ఉండదు. ఏంటి బేబీ ఏదో అంటున్నావు? ఏమీ లేదు బేబీ, ఇప్పటికి చాలా లేట్ అయిపోయినది కదా, తొందరగా పైకెళ్ళి చెడుగుడు ఆడేసుకుందాం. కమాన్ పదా. హే గైస్, ఎంజాయ్. కానివ్వండి కానివ్వండి, ఏదైనా 5 నిమిషాలే కదా. ఏ ఏంజల్ అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వెంత రొమాంటిక్ గా పడుకుని ఉంటే నాకు నిండా హ్యాపీగా ఉండాలి. ఇంకో ఫస్ట్ నైట్ గుర్తొస్తా ఉండాలి, తెలియమా? సరే కానీ సెంటు కొట్టడమేనా? ఏదైనా అబ్బా చేసేది ఏంటి ఉందా? డార్లింగ్ అంత మాట అనేసావు? నువ్వు ఇలానే లేట్ చేస్తూ ఉంటే నేను వెళ్ళిపోతా. నా 20 years ఎక్స్పీరియన్స్ లా నీలాంటి పాస్ట్ దాన్ని చూసిందిలా. నా కోసం వెయిట్ చేయలేవా బేబే? మరీ ఇంత లేట్ చేస్తే నాకు టైం అడ్జస్ట్ కాదు బేబీ. వేరే కస్టమర్స్ ఎదురు చూస్తారు కదా. వేరే కస్టమర్సా? వేండా వేండా. రా మరి. ఓకే వచ్చేస్తున్నా. ఓకే ఓకే అలాగే, మళ్ళీ చేస్తున్నా. ఓకేనా? ఏందయ్యా అబ్బాయిలా, ఈ నెల రెంట్ ఎవరా ఏందే? రెంట్ ఎంత సార్? ఎంతేందయ్యా? 20,000 కదా, నేనేం పెంచలా. యాక్చువల్లీ మీరు ఈ మంత్ మా ఇంటిని 5 times వాడుకో. సో 5 into 10 50 20 subtract 30,000 మీరే ఇవ్వాలి. ఊరిని పంటపడా ఏందే? ఈ నెలలో నేను 5 times వాడుకున్నానా? బాబా వాట్ ఏ స్టామినా సార్, ఏం హిట్టింగ్ అండి. ఈ మ్యాటర్ ఆంటీ గారికి పోస్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరే ఇంకో 10,000 అంటే మొత్తం 40,000 మాకు ఇవ్వాలన్నమాట. ఊరిని పంటపడా, నా పెండ్లాము దుబాయ్ నుంచి పంపిస్తుంటే మీరు నన్ను దోచుకుంటుంటారా? పాండ్యన్ గారు, మీరు అమ్మాయిలు దోచుకుంటున్నారు కదా సార్. అయినా అమ్మాయిలు ఎలా సార్ పడేస్తున్నారు? అరే ఇది నార్మల్ అమ్మాయి గురించి కాదురా, ఫిగర్ గురించి. సార్ మీరు చెప్పండి. ఇదిగో అదే కదా మన ఆర్ట్. అమ్మాయిల గోకడం అనేది 64 కళ్ళలో లేని కొత్త కళ, గొప్ప ఆర్ట్, తెలియమా? అదే ఎలా? ఎలా అంటే ఈడేంట్రా అమ్మాయిలంటే ఎగబడిపోతున్నాడు. వీళ్ళొకలు. నాకు ఇంటర్వ్యూ టైం అయింది, నేను బయలుదేరాలి. ఇదిగో అక్కడ కూడా అమ్మాయిలు చాలా మంది ఉంటారులే. ఎంజాయ్. బిందునా? తను నా బిందువేనా? అయినా బిందు ఏంటి ఇక్కడ? Excuse me, sir. Yes, are you Bindu? Yes, sir. Sit down. Thank you, sir. Sir, Did they inform you? I'm not sure, sir.
టెన్షన్ పడకండి. ఇంటర్వ్యూ చేసేవాడు మనకన్నా వీకు. డోంట్ వరీ, ఆల్ ది బెస్ట్. నా టెన్షన్ ఇంటర్వ్యూలో వేసే క్వశ్చన్స్ గురించి కాదు, ఇంటర్వ్యూ చేసేవాడి గురించి అంతకన్నా కాదు. ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన అమ్మాయి గురించి, నా లైఫ్ నా మీద విసురుతున్న ట్విస్ట్ల గురించి. ఏంటి గురువు గారు థ్యాంక్స్ కూడా చెప్పలేదు? ఆల్ ద బెస్ట్ చెప్పమని నేను అడిగానా? ఇన్ఫర్మేషన్ ఇవ్వమని నేను అడిగానా? సారీ బాస్, మీరు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఉంటాను బాస్. ఓరిని, నాది లవ్ ప్రాబ్లం అని వీడికెలా తెలిసింది? వీడికే దొరికిపోయానంటే మా వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తారు. Okay, Bindu. My team will get back to you later. Okay. Thank you, sir. బిందు, మళ్ళీ ఇక్కడ. ఇది దేవుడు నాకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఏమో. ఈసారి మాత్రం మిస్ చేసుకోను. Next, Vamsi. Next, Vamsi. Vamsi, are you there? బిందు. Are you there, Vamsi? No, I'm not Vamsi. No. నన్నెందుకు ఫాలో అవుతున్నావు? బిందు, నేను వంశీని. గుర్తుపట్టలేదా? నన్ను చూడంగానే నీకేం అనిపించలేదా? నాకు మాత్రం అంత కొత్తగా ఉంది. హలో, బిందు ఎవరు? నా పేరు బిందు కాదు. మీరేదో కన్ఫ్యూజన్లో ఉన్నారు. హెచ్ఆర్ నీ పేరు పిలిచినప్పుడే విన్నాలే, నువ్వు బిందునే. ఎక్స్క్యూజ్ మీ, తెలియని అమ్మాయితో అబ్బాయిలు చేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు, అర్థమైందా? అయినా నా పేరు బిందు కాదు, సింధు. ఓ, నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా నా బిందువే. నా వెంట రావద్దు ప్లీజ్. ఇక నన్ను ఫాలో అయ్యావంటే ఐ విల్ కాల్ ద పోలీస్. తనే నా బిందు, నా మనసు చెప్తుంది. మరి తనెందుకు సింధు అంటుంది? రే, ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావురా? ఈ ఇంటర్వ్యూ కూడా పోయిందిరా. ఏదో ఆలోచించుకుంటూ వీడొచ్చేసా. సరే సరే, బండెక్. వెళ్ళే దారిలో డెలివరీ ఉంది, ఇచ్చి వెళ్ళిపోతుందా? ఓకే. అవును రే, ఇందాకలంతా సాడ్గానే ఉన్నావు, ఏంటి సడన్ గా ఎంత జోషు? దేవత కనిపించి వరం ఇచ్చిందిరా. అబ్బో, ఎప్పుడు ఎక్కడ? నా ఆలోచనల్లో, ఇలాలో, కలలో. అచ్చ బాబోయ్, నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అర్జున్ గారి ఇంట్లో మందు రెడీ ఉంచాడు, పదవి లేసేద్దాం. పదా? అవును, వంశీనే సడన్ గా ఇంటర్వ్యూలో కనిపించాడు. నన్ను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నా కోసం ఇంటర్వ్యూ కూడా వదులుకొని నా వెంట పడ్డాడు. నా మీద ఇంకా అదే లవ్. నేను బిందు కాదు సింధు అని చెప్పా, కానీ నేను బిందు అని తెలిసిపోయింది. యా, నాకు కూడా ఇష్టమే. ఈ బెల్ ఇప్పుడు కరెక్ట్ టైంకి మోగిద్ది. రే, చీకట్లో ఏం చేస్తున్నావు నువ్వు? మన పని ఇప్పుడు చీకట్లోనే కదరా. ఏంట్రా మంచి చూపు మీద ఉన్నావు? ఇంటర్వ్యూ సక్సెసా? ఈ ఫేస్ లోంచి వచ్చే లైట్ తో లైటర్ లేకుండా సిగరెట్ వెలిగించుకోవచ్చురా. లేదురా, ఇంటర్వ్యూ పోయింది. పోయిందా? పోతే మరి అంత ఆనందంగా చెప్తాడేంట్రా ఈడు? అంటే నాది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కదా, దేనైనా పాజిటివ్ గా తీసుకుంటాను. రే, ఏం మనోడు మ్యాటర్ ఏంటి? ఏమోరా, ఏదో పిచ్చి చూపులు చూస్తూ రోడ్డు మీద నించున్నాడు. నాకు ఎందుకో తేడాగానే ఉంది. ఈ రాత్రిపూట కాదు రే, పట్టా పగలు రోడ్ల మీద కూడా కళ్ళగానేస్తున్నాడు. ఎందుకైనా మంచిది ఇంకొంచెం అబ్జర్వేషన్ పెడితే బెటర్. బాగా అబ్జర్వ్ చేయాలండి.
ఒరే మందిరా, మందొచ్చింది. అరే ఈ బోల్డ్ అని తెచ్చాడ్రా అంతా బాబు. మనకే. హీరో వంశీ, నీ ఇంటర్వ్యూ సంగతి ఏమైందిరా? పోయిందిరా. మనోడి పర్ఫార్మెన్స్ వస్తున్నా. అందుకే మొహం మార్చుకుని కూర్చున్నావు. లైట్ తీసుకోరా, ఈరోజు నా పేరు కూడా నువ్వే తాగాయి, పండగ చేసుకో. థ్యాంక్స్ రా. ఇదిగో బియర్ తీసుకో. అవును, బయట బైక్ లేదేంటి? ఓ షిట్, బైక్ అక్కడ. ఎక్కడ? అక్కడే రోడ్డు మీద పార్క్ చేశాను రా. ఇదిగో ఎదవా లిఫ్ట్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఇది మరీ బాగుంది. రమ్మంటూ వచ్చేయడమే. దేని మీద వచ్చా కూడా గుర్తులేదా నీకు? మరే అరే అసలే ఇంటర్వ్యూ పోయిన బాధలో ఉన్నాను, షాక్ లో ఉన్నాను. నువ్వు ఎక్కమన్నావో ఎక్కేశాను, అంతా నీ తప్పే. అవునరా, తప్పు నాదే. ఇప్పుడేంటి అయితే? మీరిద్దరు సోదాతే బయటికి వెళ్ళి బైక్ ఎత్తుకుదాం. అసలు లోన్ కూడా పూర్తి కావాలి దాని మీద. వెళ్ళండి. రే ఎవరు వదిలేసారో వాళ్ళే పోయి తీసుకొస్తారా? రే అన్నట్టు మీకోసం మందు ఉంచాలా తాగేయాలా? కొంచెం ఉంచు బే. బండి దొరికితే ఆనందంతో ఒక పెగ్గు తాగుతా, లేకపోతే బాతో 4 పెగ్గులు తాగుతా. పదరా. సరే పద. ఎక్కడ్రా? ఎక్కడా? బాబు బండాబ్రా. ఇక్కడ ఏ నువ్వు నీ మతి మరుపు. ఎక్కడ పెట్టారు అసలు? ఇంటర్వ్యూ ఇక్కడే జరిగింది. రే అర్జున్, అక్కడ చూడరా నువ్వు కొంచెం. సరే చూస్తా, ఇంకేం చేస్తా, చూడక చేస్తానా? ఈ బిల్డింగ్ లోనే. వాడు ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావే? వంశీనా? ఐ థింక్ నేనంటే వాడికి ఇంకా ఇష్టమేమో. అబ్బా ఎవరే? ఎక్కడ పెట్టావురా? గజ్జి నా కొడక. ఇక్కడే పార్క్ చేశాను రా. అయితే ఒకసారి కిందకి వెళ్ళి మాట్లాడే. నేను ఇటు చూస్తాను. అంతే అంటావా? నేను ఇటు చూస్తారా? ఓకేనా? నువ్వు అటెళ్ళి చూడరా, అక్కడే ఉండొచ్చు. ఏం ఆలోచిస్తున్నావే? వెళ్తున్నావా ఇంతకి? బిందు 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 ఇటే వచ్చింది కదా. అదేంటి సడన్ గా ఇన్ని ఇయర్స్ తర్వాత? అది అది అర్జున్ గారి కోసం, అర్జున్ గారి కోసం, అర్జున్ గారి బైక్. ఓ ఇంకా వాళ్ళతోనే తిరుగుతున్నావా? అదేం లేదు, మా అర్జున్ గారికి జాబ్ వచ్చింది, మేము కూడా ఇదే ఏరియాలో ఉంటున్నాం. ఓ రేయ్, బైక్ ఇక్కడే ఉందిరా. ఉండ్రా వస్తున్నా. నువ్వు చిన్నప్పట్లా లేవనుకుంటున్నా. రేపొద్దున్నే కాఫీ షాప్లో కలుద్దాం. ఎవరా అమ్మాయి? మన బైక్ గురించి అడుగుతున్నాను. బైక్ దొరికిందిగా, పదా. ఏం చేయలేము, అర్థం కావట్లేదు. ఓ పెగ్గెత్తే కానీ సరిపోదు. ఏమైందిరా? ఐడి ముఖం ఏంటి? మా బాబు ఫోన్ చేశాడు రా. అది రోజు చేసేదే కదరా, దానికి ఏడుపు ఎందుకు? రేపు నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు రా. ఏదైనా తేడా వస్తే నా గుడ్లు పీకేస్తానని చెప్పాడు. ఏముందిరా, మనం అనుకున్నట్టే అందరం కలిసి పెళ్లి చూపులకు పోదాం. ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసి దాని చేత నువ్వు చెప్పిద్దాం. నీదేం పోయిందిరా? తేడా వస్తే పోయేది నా గుడ్లు కదా. నీ పెళ్ళి ఓకే అయితే మా ఫ్రెండ్షిప్ తో పోద్ది. రేపు నేను సిక్ లీవ్. అలా అయితే నేను కూడా రేపు పొద్దున పడుకోను. రేపు బిందు కావాలంది, వీడికేమో పెళ్లి చూపులు. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. నానా డ్రీమ్ బాయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. అది అది నాకు రేపు ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్ ఉందిరా. మీరు వెళ్ళండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. సరే సరే, ఏదో ఒకటి చేసి త్వరగా రండిరా. తట్టుకోలేకపోతున్నాను టెన్షన్ని. ఒరే, వీడికి నిజంగా పెళ్లి ఇష్టం లేదా, లేదా మన దగ్గర కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా? అరే మీరు వెళ్ళి అర్జెంట్గా రెడీ అవ్వండి, మనం వెళ్ళి పెళ్లి చూపులు చెడగొట్టేయాలి. ఆహా, నిన్ను చూస్తుంటే చెడగొట్టడానికి వెళ్ళట్లేదు, తాళగట్టడానికి రెడీగా ఉన్నట్టున్నావు.
నాకేంటిది? రే ఇప్పుడు ఏమైందిరా? రే మా బాబు పొద్దున్నే వీడియో కాల్ చేసి మరీ రెడీ చేయించాడు రా. ఆ సుబ్బారావు గారు అమ్మాయిని నీకు ఫైనల్ చేసాం. అమ్మాయితో ఓకే బాయ్. బండి ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయొద్దు. పార్క్ చేసినా గుర్తుపెట్టుకుని చావు, ఓకేనా? మొన్నే సర్వీసింగ్ ఇచ్చాను. సరేరా. రే త్వరగా రావడం మర్చిపోకరా, అసలే మనం వెళ్ళి పెళ్లి చూపులు చెడగొట్టేయాలి. రే ఎవడైనా ఇంటర్వ్యూ ఫార్మల్స్ వేసుకెళ్తాడు, మనోడు అద్దాలు వాసన ఏదో తేడా కొడుతుందిరా. నీకు అర్థం కావట్లేదా? ఈ టైంలో వీడికి ఇంటర్వ్యూ ఏంట్రా? తేడాగా ఉంది. హలో. వచ్చాడా వంశీ? ఇంకా లేదే. చూడు, నువ్వు కూడా ఇష్టపడుతున్నావు కాబట్టి గతాన్ని మర్చిపో. నీ లవ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయి. అలాగేనే. ఓకే మరి బాయ్, ఉంటాను. బాయ్. నా కోసం ఒకరు వస్తారు, పంపించండి. ఓకే మేడం, మీకోసం ముగ్గురు వచ్చారు మేడం. హే కూల్ ప్లేస్ యా. ప్లీజ్ చాలా బాగుంది. అరే అమ్మాయిలానే ఉందిరా. ఈ అమ్మాయి కదా? యు శృతి? శృతి. బాలు ఎవరు? myself. I am Balu. పెళ్లి చూపుల ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? త్రీ పీపుల్. ఇంతకీ మీ గురించి చెప్పండి. హలో, ఫస్ట్ అసలు నువ్వెవరు? బై ద వే ఐఎమ్ కౌశిక్, బాలు చెడ్డి దోస్త్. yes friends with డ్రాయర్. మేము బేసికల్ గా చిన్నప్పటి నుంచి చెడ్డీ దోస్తులం అన్నమాట. హే చెడ్డీ గ్యాంగ్ అంటే మీరు ఇంకేదో చెడ్డీ గ్యాంగ్ అనుకుంటున్నారు. నో, అంటే మేము చెడ్డీ బడ్డీస్ అని అర్థం. భయపెట్టారు. మీకు వంట వచ్చా అండి? నా వంటతో నీకేం పని? ఇంతకీ మీరేం జాబ్ చేస్తున్నారు? అంటే నాకు బేసికల్ గా బైక్ డ్రైవింగ్ అది బాగా ఇష్టం. అందుకే నేను డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా ఉందామని ఎంచుకున్నాను. ఇట్ వాస్ మై చాయిస్. మా వాడు ఏదైనా చేస్తాడు, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. 1 minute, ఎక్స్క్యూజ్ మీ. ఫోన్ కాల్. బోర్డ్ మీటింగ్. మనం ఉంచిగడరా. చూడు. హలో, ఎక్కడున్నావురా? అరే తొందర రాబే, మీ అమ్మాయిని కూడా కలిసాం. అమ్మాయితో మాట్లాడుతున్నాం. తొందరరా. సరే తొందరగా ఇంటర్వ్యూ ఫినిష్ చేసి వచ్చే. ఓకే అయిపోయింది. ఈడింకో చెడ్డీ. అరే చెప్పరా. ఏం లేదు లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. గివ్ us 1 minute. థ్యాంక్ యూ. జ్యూస్ తాగేసి వెళ్ళిపోద్దేమో, తొందర చెప్పండి. ఇంత టెన్షన్ పడుతున్నారు, ఇంతకీ ఆ ప్రామిస్ ఏంటి? చెప్పు. నువ్వు చెప్పరా. రీ వంశీ వచ్చారా? రే నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఇంటర్వ్యూ అన్నావు, డిస్టర్బ్ చేయొద్దని మరీ చెప్పావు. మరి ఎక్కడికి వచ్చావేంట్రా? అలా అన్నానా? లేదే. అయినా నా ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందిరా. క్యాన్సిల్ అయినా కానీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మినిమం 20 minutes పట్టింది. ఆపరా నువ్వు నీ ఏదో ఇంట్రాగేషన్. అరే వంశీ, నువ్వు చెప్పరా. నేనా? చెప్పు బే. మనం అనుకున్న ప్రామిస్ ఏంటో శృతికి నువ్వు చెప్పాలరా. తప్పదా? తప్పదు బావా, నువ్వు ఎలాగైనా చెప్పాల్సిందే. ఆ ప్రామిస్ ఏంటి? నన్ను టెన్షన్ పెడుతున్నారు. చెప్తాడు. రేయ్ కొడుతుందేమోరా. ఏమందలేరా చెప్తున్నా. మీకు పాండవులు తెలుసా? తెలుసు. చిన్నప్పుడు మహాభారతంలో చదివాను. అయితే పాంచాలి తెలిసే ఉంటుంది. చాలా బాగా తెలుసు. పాండవులు ఎంతమంది? 5. మేము 4 members ఓన్లీ. జస్ట్ 4. అయితే మేమంతా ఒకటి అనుకున్నాం, ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని. అసలు మాకు ప్రేమే వద్దని. ఒకవేళ గనక ప్రేమించాల్సిన పరిస్థితి వస్తే all 4 members ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని. ఇదిగో శృతి, ఇలా జరిగిందని మా నాన్నతో చెప్పకే. మీ నలుగురిపై పోలీస్ కేసు పెట్టాలి. వాళ్ళతో చెప్పు, మా నాన్నతో చెప్పకే ప్లీజ్. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమి? బిందు ఇంత జరిగాక ఏం చేస్తావురా?
ఎంచక్కా బార్కెళ్ళి మందేద్దాం పదండి. నాకు హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఇడు మన ముందే ఉన్నాడు కదా, ఫోన్ ఎప్పుడు వచ్చింది వీడికి? ఏహా వదిలేరా, 10 మంది వెళ్ళి మందేద్దాం. ఒరే నీ దగ్గర కార్డు ఉంది కదా? ఉంది కదా. ఈసారి నేను ఇవ్వాలా? హలో, ఒక వీడియో తీసాను, పంపిస్తా చూడు. వీళ్ళేంటే అందరూ కలిసి ఒకే అమ్మాయితో పెళ్లి చూపులు? సో ఫన్నీ. నీకు ఫన్నీగా ఉందా? నాకు తిక్కరేగుతుంది. బాగా కోపంగా ఉన్నట్టున్నావు. అవును. నీ కోపం తగ్గిస్తాను చూడు. ఎలా? నమస్కారం బావగారు. ప్రయాణం అది బాగా సాగిందిగా? అమ్మా నమస్కారం. నమస్కారం అండి. రండి 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 కూర్చోండి. రండి రండమ్మా కూర్చోండి. ఏమేవ్ అమ్మాయి వాళ్ళు వచ్చారు. వస్తున్నానండి. ఈవిడ మా ఇల్లాలు, ఆవిడ మా చెల్లెలు. అబ్బాయిని తీసుకొస్తానన్నయ్య. మీ నాన్న తిడతారా ఇక్కడ నుండి పారిపోయావంటే? బొక్కలేర కొడతా. కూర్చో. వీళ్ళేంటి ఎలా ఉన్నారు? బావగారు రండి కూర్చోండి. హ్యాపీగా కాఫీ షాప్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే చెడగొడతావా? అందుకే ఈ పెళ్లి చూపులు వేధవా. నీ వల్ల ఏమైనా తేడా జరిగిందో నిన్ను చంపి నేను చేస్తాను. వేధవా, కుంగ, బీరుగా, హరిద్రుడా, నీ శ్రాద్ధం పెట్ట. అమ్మాయిని చూసి సిగ్గుపడితే మూసుకోవాల్సింది చెవులు కాదురా, కళ్ళు. టైం ఏమైనా సరే నీ టైమింగ్ మాత్రం మిస్ అవ్వే నువ్వు. నా అల్లుడు కూడా అంతే కదా. వదినా, నీకు కూడా కూతురుండుంటే ఈ సమస్య వచ్చేది కాదు. అమ్మో, మా అయ్యే దానికి నాకు చిన్నప్పుడే బాల్య వివాహం అని చెప్పి కట్టపెట్టి ఉండేవాడే. అబ్బాయినే మన క్వశ్చన్స్ అడుగుతావా అమ్మా? అదేంటి, అడగాల్సింది నేను కదా. నువ్వు పెళ్లి చూపులకెళ్ళుంటే ఛాన్స్ నీది. ఇప్పుడు ఆ పిల్లది. కర్మరా నాయన. అడుగు తల్లి, నీకేమైనా డౌట్స్ ఉంటే అబ్బాయిని. వెల్ వెరీ సింపుల్. మీ పేరు? బాలు. అడిగింది ఫుల్ నేమ్. బాలకృష్ణ శాస్త్రి. మా డాడ్ పెట్టారు. బాలో బంతో ముద్ద బంతో. నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నావు? మీకు సింగింగ్ వచ్చా? కుకింగ్ వచ్చా? డాన్స్ వచ్చా? సో పెళ్ళం అంటే పని మనిషి, ఎంటర్టైన్మెంట్ కోసం అంతే కదా. మరి నీకు అవన్నీ వచ్చా? అవి నాకెందుకు అవసరం? రావాల్సింది నీకు కదా. మా అబ్బాయి మంచి సింగర్ అండి. వాడు బాత్రూమ్ లో పాడే పాటలు అబ్బో. ఇక డాన్స్ అయితే మా ఊర్లో ప్రతి ఏడాది జరిగే జాతరలో వీడి ఫ్రెండ్స్ వేసే డాన్స్ చూడటానికి ఊరంతా కదిలొస్తుందండి. ఇక కుకింగ్ ది బెస్ట్. ఓకే, ఒక పాట పాడండి. సింగింగ్. వెయిట్ అబ్బాయితో పాటు మీరందరూ కూడా ఒక్కో పాట పాడాలి. రేపొద్దున నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను, బాలు ఆఫీస్లో ఉంటాడు. అప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలిగా. అప్పుడు మీలో ఎవరొకరు నన్ను ఎంటర్టైన్ చేయాలి. పిల్ల బాగా ఓవర్ చేస్తుందమ్మా. ఈ చెకింగ్స్ ఏంటి అసలా? ఊరుకోరా. చెప్పుకుంటే కూర్చున్నారు కదా. సరే, పోనీ ఏం పాట పాడాలో మీరే చెప్పండి. పాట కాదు, అంతాక్షరి ఆడదాం. ఓకే, మీరు చాతో స్టార్ట్ చేయండి. చా 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 కదా. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే వే. వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త, వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త. తక్కిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నువ్వు. ఇంకా చాలు. ఇప్పుడు డాన్స్.
డాన్సా? చూపులు చెడగొడతావా? ఈ పిల్ల ఎవరో కానీ నా కసి మొత్తం తీరుస్తుంది. ఆ పిల్ల పెళ్లి ఒప్పుకోవాలి కానీ నీకు లైఫ్ లాంగ్ భజనే. ఇదిగో ఇంక నా వల్ల అవదు, నేను వెళ్ళిపోతున్నాను. లెగత్రోయ్ వీడేంటి లోపలికెళ్ళి ఇంకా రాడు? ఉండండి మీరు, నేను తీసుకొస్తా. అంకుల్ వెయిట్, నేనెళ్ళి తీసుకొస్తాను. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఇది డెఫినెట్ గా మా బాబు చూపించిన సంబంధమే. చీదిని అమ్మ జీవితం. ఇప్పుడు సచ్చినా బిందు ఒప్పుకోదు. ఇంకేం ఒప్పుకుంటది? బొక్క ఒప్పుకుంటది. అయిపోయింది ఇక ఆ రోజులన్నీ. ఇంకా స్టైల్ గా వెళ్తే రిప్డ్ జీన్స్ అని వీళ్ళ నాన్న బట్టలు చింపి పంపించాడు కదరా. చింపి కాదు, చీరేసి పంపించాడు వాళ్ళ నాన్న. ఒరే అయినా మీ నాన్న నిన్ను కొట్టాడంటే ఓకే, మమ్మల్ని అందరిని కూడా కొట్టడం ఏంట్రా? ఇంకా నయ్యం, ఎంగేజ్మెంట్ కదా అని ఓవర్ యాక్షన్ చేసి పంచులు కట్టుకుని వెళ్ళలేదు. ఈ పాటికి డ్రైవర్లతో ఇంటికి వచ్చేవాళ్ళు. మంచి పని అయిందిరా బాబు. ఒరే నొప్పి పెడుతుందిరా. అబ్బా, ఇదంతా మర్చిపోవాలంటే మనం పబ్కి వెళ్దాం రా. మన నలుగురు గురించి మనకి ఎవరు వద్దంతే. ఇప్పుడు పబ్ అంటున్నారు, ఏం గబ్బు లేపుతారో గబ్బు నాయాలు. లెట్స్ గో. అదేంటి? ఎందుకు? మా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా. పేరు అంటే మీరు కాదు సార్, అమ్మాయి కంపల్సరీగా ఉండాలి. అదేంటి మా దగ్గర అమ్మాయి లేదే. అదేంటి అమ్మాయిని తీసుకురావాలి కదా సార్. పేరెంట్ కప్పులు దాన్నే అంటారు, ఎంట్రీ ఉండదు. అదేంటి భయ్యా, ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉండొచ్చు. సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. ఆల్రెడీ మనం ఒక వీడియోతో వైరల్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ కూడా వైరల్ అయ్యామనుకో మనల్ని తేడా కలని ఫిక్స్ అయిపోతారు. నాకేం చేస్తా తెలియదురా. ఈ రోజు ఎలాగైనా పబ్లోకి వెళ్ళాలంతే. సరే నేను ఏదో సెట్ చేస్తా కదా. భయ్యా మేము ఇప్పుడే వస్తాం. మళ్ళీ వస్తాం. చూసుకోండి. పార్కింగ్ ఏరియాలో మళ్ళీ పట్టేవరా అమ్మాయిని. ఏంటో ఎంత పెద్ద మంది. ఏం పర్లేదు లోపలికి. తిరిపిందిరా మామూలుగా లేదు. సూపర్ ఉందిరా. వెయిటర్, Hey, you want to dance with me? Yeah. ఎవడు? ఎవరా మీరు? బ్రో ఆగండి, బ్రో ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. బ్రో ఆగు. ఆ నలుగురు, ఒక అమ్మాయి, పెళ్లి చూపులు, వీళ్ళే ఆ బ్యాచ్. మస్తు కామెడీగా ఉన్నారా. ఎప్పుడైనా అమ్మాయిల ముఖాలు చూసారా మీరు? అది మేము ఒకే ఫ్లాట్లో ఉంటాం. మూడొస్తే ముద్దు, హ్యాపీ అనిపిస్తే హక్కు. అంతకన్నా హ్యాపీగా ఉంటే వదిలేయండి బాస్. వీళ్ళు పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి పడేసే బ్యాచ్.
మనం ఫస్ట్ లుక్ లో పడేసే బ్యాచ్ బ్రో. మన రేంజ్ అక్కడ, వాళ్ళ రేంజ్ ఇక్కడ బ్రో. రేయ్ పద ఉండరా. రే నువ్వెవడవో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి 3 రోజుల్లో అమ్మాయి మా ఫ్లాట్ లో ఉంటది, మా లైఫ్ లో ఉంటది. ఇదే నా ఛాలెంజ్, మా అందరి ఛాలెంజ్. రే ఫోనీరా, ఇదా ఫోను, ఇదే నా నంబరు. ఈ ఫోన్ లో చెక్కించుకో. 3 రోజుల తర్వాత నాకు ఫోన్ చేయి, నీకు ఛాలెంజ్ ఏంటో చూపిస్తాను. అదే గనక జరిగితే నీ గర్ల్ ఫ్రెండ్ ముందర నేను గుడ్డలిప్పి డాన్స్ చేస్తారా? అంతేకాదు ఇదే పబ్బులో నీకు పెద్ద పార్టీ ఇస్తారా? అయితే గుడ్డలిప్పి మాకు పార్టీ ఇవ్వడానికి రెడీ అయిపో. అదే గనక జరగకపోతే మీ అందరు గుడ్డలిప్పి నా కాళ్ళ మీద పడాలి. రేయ్ డాన్స్ కూడా వేయాలి రోయ్. నాగిని డాన్స్ అయినా ఈడి సోడ ఇది కొందరే నా చేతిలో. రే నేను బ్రేక్ఫాస్ట్ అయిపోతున్నా, మీకేమన్నా కావాలా? నాకు ప్లేట్ ఇడ్లీరా. రే శాస్త్రి నీకు ఏముంటే అన్ని ఒక్కో ప్లేట్ తెచ్చారా? నాకు ప్లేట్ పూరిరా. సరేరా తెస్తానైతే. నువ్వెవడవో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి 3 రోజుల్లో అమ్మాయి మా ఫ్లాట్ లో ఉంటది, మా లైఫ్ లో ఉంటది. ఇదే నా ఛాలెంజ్, మా అందరి ఛాలెంజ్. ఏమైందిరా? అమ్మా నీ అబ్బా ఏం చేసావురా? ఏంట్రా ఇది? ఎందుకు చేసారా ఛాలెంజ్? అందుకే నేను మందొగద్దానిది. అబ్బా ఇప్పుడు మనకు కావాల్సింది ఇడ్లీ దోశ పూరి కాదురా, ఓ మంచి పోరిరా. పోరి ఇప్పుడు ఎక్కడ దొరికిద్దిరా? ఏమోరా. దీపిక, దీపు చెప్పరా. నీకు హాస్టల్లో ఎలా ఉంది? ఫుడ్ బ్యాడ్ గా ఉంది, దోమలు ఎక్కువ. అవునా? ఆఫీస్కి వెళ్ళాలంటే 2 బస్సులు మారాలి. అవునా? మా ఫ్లాట్ లో అయితే అసలు దోమలే లేవు, 1-2 దోమలు ఉన్న బ్యాట్ కూడా ఉంది మా దగ్గర, తెలుసా నీకు? ప్లస్ మా ఫ్లాట్ లో పార్కింగ్ లో 2 బైక్స్ ఇంకా ఒక ఓమ్ని కార్ కూడా ఉంది. మా ఫ్రెండ్స్ అయితే కుకింగ్ సూపర్ గా చేస్తారు. లేదంటే ఫోన్ లో జొమాటో స్విగ్గీ ఆర్డర్ చేసుకుందాం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అది ఏంటి ఆడపిల్లల సిగ్గుపడుతున్నావు? మా ఫ్లాట్ లో ఉంటావు నువ్వు. వాట్ యు మీన్? నేను మీ ఫ్రెండ్స్ మీ వీడియో వాట్సాప్ లో చూసాను. ఇంతకు ముందు ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసి సైలెంట్ గా ఉన్నా కాబట్టి ఏమనట్లేదు. ఇంకోసారి ఇలా బిహేవ్ చేస్తే మేనేజర్ కి కంప్లైంట్ ఇస్తాను. ఐమ్ సారీ, ప్లీజ్ ప్లీజ్, సారీ దీపు, సారీ. రే వంశీ, నువ్వు బిందుని అడగచ్చు కదరా, ఇక్కడ 1 వీక్ ఉంటాదేమో అని. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఆలోచించుకో. రేయ్ తను మనతో 1 వీక్ ఉండి మన ఫ్రెండ్షిప్ భరించగలిగింది అనుకో, మనం దగ్గర ఉండి పెళ్లి చేద్దాం. ఏం శాస్త్రి? సూపర్ ఐడియా. వండర్ఫుల్. ఐఎమ్ ఆల్సో ఓకే. అంటే తను ఒప్పుకుంటుందంటావా? నీ ప్రేమ నిజమైతే ఖచ్చితంగా ఒప్పుకుంటాది. అంటే నా మీద బిందుకి ప్రేమ లేదా? అయినా ఒక అమ్మాయి 4 కుర్రాలతో ఒకే ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుందా? ఏమో. బిందు ఆగు. బిందు 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 ఒక్క 5 minutes నీతో మాట్లాడాలి
ప్లీజ్ బిందు, ఒక్క 5 minutes బిందు. బిందు, నేను చెప్పేది కాస్త విను. నీ గురించి 5 minutes కూడా వేస్ట్ చేయను. బిందు, నీకో విషయం చెప్పాలి. ఒక్క 5 minutes ఇవ్వు నాకు. మా ఫ్రెండ్స్ కూడా ఒప్పించాను మన ప్రేమ కోసం. వాళ్ళతో చెప్పిస్తావా ఇదే మాట? చెప్పిస్తాను. ఇక్కడే కాఫీ షాప్ లో వెయిట్ చేస్తాను. సరే. చెప్పండి. నువ్వెప్పుడైనా బొమ్మరిల్లు సినిమా చూసావా? చూశాను. దాంట్లో నీకు ఏమర్థమైంది? మీకేమర్థమైంది? మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకుని మేమేం చెప్పాలనుకుంటున్నామో కాస్త విను. ఓకే. బొమ్మరిల్లో హీరోకి ఎవరంటే ఇష్టం? వాళ్ళ డాడీ. కరెక్ట్ ఆన్సర్. మరి మన హీరో వంశీకి ఎవరంటే ఇష్టం? వాళ్ళ ఫ్రెండ్స్. టీవీ సీరియల్ కాకుండా వెబ్ సిరీస్ లో చెప్పండి. అరే బొమ్మరిల్లో హీరోయిన్ ని వాళ్ళ డాడీ కోసం ఇంటికి తీసుకొస్తాడు. ఇక్కడ మా ఫ్రెండ్స్ కోసం నువ్వు మా ఫ్లాట్ లో 1 week ఉండాలి. అంటే బ్యాడ్ యాంగిల్లో కాదు, ఒక్కసారి ఆలోచించు. నువ్వు మాతో పాటు కోఆపరేట్ చేసి ఒక 1 week గనక ఉన్నట్టయితే మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత మాది. ప్లీజ్ చెప్పిబిందు, చెప్పిబిందు, ప్లీజ్ ప్లీజ్ చెప్తా. చెప్పిబిందు, 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 ప్లీజ్ చెప్పిబిందు, ప్లీజ్ ఏం కాదురా. చెప్పిబిందు, బిందు చెప్పా ప్లీజ్. చెప్పండి. మీరేమంటే అన్నారు కాను రే, ఈ రోజుల్లో అమ్మాయిని పట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం రా. అవును బాబాయ్, బాగా కమర్షియల్ అయిపోయారు ఈ రోజుల్లో. హలో, నా పేరు కీర్తి, క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేశాను. ఇదిగో అమ్మాయి, నీ క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం గానీ ఒక 1 week మాతో ఉంటావా? తీరిందా? అలాగే ఉంటుంది. నేనైతే మా ఆఫీస్లో ట్రై చేశాను రా. రేయ్, నేను బిందుని మళ్ళీ అడిగాను రా, తను నన్ను కొట్టేలా ఉంది. రే, నాకెవరిని అడగాలో తెలియక మా టొమాటో కస్టమర్ని అడిగాను తెలుసా నీకు? నా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ అవి మీకు ఎలా చెప్పాలో తెలియక. నేను చెప్పలా? నేను చెప్పాం కదా, అమ్మాయి దొరక మేము బాధపడుతుంటే నువ్వు ఎలా చెప్పాలని ఆలోచిస్తావేంట్రా? ఏదో ట్రై చేయి. ఒకసారి చెప్పరా. ఒకసారి నా ల్యాప్టాప్ ఇది చూడు. ఇదంతా మన డెవలప్మెంట్. ఇండియాలో బ్యాన్ అయిన పాన్ సైట్స్ అన్ని వెనక్కి తీసుకొచ్చేది మనమే. పాన్ సైట్ డెవలపర్. ఓరి చీకట్లో చిరంజీవి, ఇన్నాళ్ళు గదిలో చేసిన పని ఇదే. రేయ్, ఇన్ని రోజులు ఫ్రీలాన్స్ జాబ్ అంటే ఏంటో అనుకున్నా, నువ్వు చేసే పని ఇదా? కౌశిక్ అంటే సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, సారీ సీనియర్ పాన్ స్టార్ డెవలపర్ అయిపోయి ఇప్పుడు వాడు బేస్ట్ ఫెల్లో. మీరు ఎదవన వాపితే నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తాను మంది ఇప్పుడు. చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఈ సైట్ చూడు, ఇందులో అమ్మాయిల ఫోటోలు, ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి. ఇందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసి దానికి ఫోన్ కొడదాం. ఈ అమ్మాయి బాగుందిరా. ఈ అమ్మాయి బాగుందిరా. కాదరా, ఈ అమ్మాయిని చూడు. అరే, ఈ అమ్మాయి బాగుందిరా. ఈ అమ్మాయి పెళ్ళంటే ఒక్కడు కొద్ది గాని అమ్మాయి ఫ్రీగా అవుతుందని కానీ ఓ ఎగేసి వెళ్ళిపోతారా? రే, స్పీకర్ పెట్టరా. హలో హలో, ఇంగ్లీష్ మాట్లాడే అమ్మాయి కావాలా, తెలుగు మాట్లాడే అమ్మాయి కావాలా? మాకు అమ్మాయి అయితే చాలు. బాగా వేడి మీద ఉన్నట్టున్నారే. మీ వాట్సాప్ నంబర్ కి అమ్మాయి ఫోటో పంపిస్తాను, చూడండి. ఓకే. అదిరిపోయిందిరా. మాకోకే. 1 నైటా 1 డేనా? 1 week. మీ వీక్నెస్ నాకు తెలిసింది. డేకి 10,000, 7 days కి 70,000, సెక్యూరిటీ డిపాజిట్ 30K, మొత్తం 1 lakh అడ్వాన్స్ గా పే చేయాలి. అరే, డిస్కౌంట్ అడుగు. అది డిస్కౌంట్ ఏమన్నా? మేము బట్టలు కొద్దిగా విప్పినా మిగతావి మీరే విప్పేస్తారు. కావాలంటే ఇంకో 3 days మీ దగ్గరే పెట్టుకోండి. అరే, మనకు 10 రోజులు ఎందుకు, 7 రోజులకి అనుకున్నాం కదా.
7 days కి మాట్లాడు. 7 days కి మాట్లాడు. మేము ఆలోచించుకుని మళ్ళీ ఫోన్ చేయొచ్చా? ఇది బెస్ట్. లేట్ చేస్తే మళ్ళీ ఇలాంటి అమ్మాయి దొరుకుతుందని గ్యారెంటీ లేదు. సో మేక్ ఇట్ ఫాస్ట్. అరే మనకెంతకంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి అందరం ఎంతెంత ఉందో తీసి మొత్తానికి పే చేద్దాం. అది ఎతకండి అందరి దగ్గర ఎంత ఉందో. అంత నన్ను చూస్తారేంట్రా? అంటే మా అందరిలో క్రెడిట్ కార్డు ఉంది, నీ దగ్గరే కదరా. నువ్వు కట్టేసావనుకో తర్వాత మేము సర్దేస్తాం. అంతే. హలో, మేమే ఇందాక చేసాం కదా. అకౌంట్ డీటెయిల్స్ పంపుతాను. ఆ అమ్మాయి గురించి వేరే డీల్ కూడా జరుగుతుంది. మీకు ఇంచుమించు ఆ రేంజ్ లో అమ్మాయే వస్తుంది. ఓకేనా? ఫాస్ట్ గా పే చేయండి. మేము పే చేసేస్తాం, మీరు లైన్ లో డన్ అయిపోయిందిరా, చేస్తాను. హలో 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 రే ఏమైందిరా? రే హలో కట్ అయిపోయిందేంట్రా? ఏమైంది? రే పేమెంట్ వెళ్ళిపోయిందిరా. నాట్ రీచబుల్. మీరు అలా చూడొద్దు. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఈ వెబ్సైట్ వాళ్ళు కూడా మన క్లయింట్సే. రేపొద్దున వెళ్ళాలి, ఒకసారి మాట్లాడదాం. ఏం పర్లేదు, మీరు అలా చూడొద్దు. ఓకే. 1,00,000 బొక్క. అలా పోయినాయి ఏంట్రా? రే అదేనా? చూడు కరెక్ట్ గా చూసావారా? అదే అనుకుంటారా? రే ఈసారైనా వర్కౌట్ అవుతుందంటావా? రే అవుద్దో లేదు, లోపలికి వెళ్తే తెలుసుద్ది కదా. అయినా ఏం టెన్షన్ లేదు, ఆడు మనోడేం చెప్పా కదా, అంతా ఆడు చూసుకుంటాడు పదా. ఈ ఒక్కసారి నన్ను నమ్మండిరా, భయపడకండి, అంతా నేను మేనేజ్ చేస్తా కదా. రే నాకేమో తేడాగా ఉందిరా. రే నువ్వు ఇంకా భయపెట్టకు, ఏం కాదు గాని పద వెళ్దాం. పద. అది కరెక్ట్. రే ఏంట్రా ఇలా ఉంది ఇది? ఎక్స్క్యూజ్ మీ, పలకడేంట్రా? హలో సార్. ఏంటి ఏమైంది? రే ఏంట్రా వీడు? ఏమో మాకు పని చేసి పెట్టాలి. ఏంట్రా ఏం మాట్లాడు? హలో ఇలా కాదు. అరే అసలు ఈ సెటప్ ఇదంతా ఏంటి? మన ఏరియా కమిషనర్ ఫోన్ చేయరా? అరే చేయరా. వీడియో ఏంట్రా మాట్లాడలేదు? ఇలా కాదు. అరే శాస్త్రి, ఇప్పుడు ఎందుకు చెప్పడం, నేను కూడా చూస్తాను రా. ఇదంతా ఇప్పుడు చూడరా ఆడే మాట్లాడు. శాస్త్రి ఒరి తెచ్చేదేదో పెద్ద కత్తి అవచ్చు కదా, ఎంత ఉంది అది? ఏమోరా నాకేం తెలుసు. మిస్టర్ బెన్, ఎస్ సార్. ఎనీ అప్డేట్? So far 3 systems hacking, sir. 3 more remaining, sir. Yes, sir. మళ్ళీ ఏంట్రా నన్ను చూస్తున్నారు? అంటే మా అందరిలో డబ్బులుంది నీ ఒక్కడి దగ్గరే కదరా. ఇప్పుడు నువ్వు ఇచ్చావనుకో తర్వాత నువ్వు అమౌంట్ అంతా సర్దేస్తాం. అంతేగా అంతేగా. రైట్. సరే రారా క్యాష్ పార్టీ. పదండి. నువ్వే నడిపించాలి. అలా రే రేయ్ తీరా. సార్ క్యాష్. సార్ 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 కొంచెం చూడండి ప్లీజ్ సార్. ₹1,00,000. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఓకే ఐ గాట్ ఇట్. గెట్ అవుట్ ఫర్ నౌ. గెట్ అవుటా? హి ఇస్ వెరీ రూడ్ రా. చూసారా పీక్తారు. డబ్బులు దొబ్బారు, కనీసం మర్యాద కూడా లేదు. ఆడేంట్రా ఆడు అలా ఉన్నాడు? నాకేం తెలుసు. డబ్బులు దొబ్బాడు, 5 నిమిషాలు కూడా మాట్లాడలా. రే మన సిచ్యువేషన్ ఏంటి? ఏమో నాకేం తెలుసు, ఆడు చెప్తే కదా తెలిసేది. రే ఫోన్ రా, చూడు చూడు. రే స్పీకర్ ఆన్ చేయి. తనని ఎవ్రీ సండే ఆడి కార్ పిక్ చేసుకుంటుంది. తన లొకేషన్ ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. చెప్పండి చెప్పండి. అబూసాలం దర్గా ఏరియా, నందగిరి హిల్స్. మనల్ని మోసం చేస్తారు. దాన్ని ఈసారి పిక్ చేసుకునేది ఆడి కార్ కాదురా, ఓన్లీ వ్యాన్.
ఏమప్పా షార్ట్ ఫిల్మ్ అంటే కెమెరా ఎక్కడ పెట్టిండ్రప్పా? కెమెరానా సార్? అక్కడ పోలీసులు ఉంటారు కదా, అందుకే కెమెరా పొదల మధ్యలో పెట్టాం. ఆమా ఆమా. ఈ పొన్నయ్యనా? పట్టుకోండి సార్. ఇంటికి వేసుకోవచ్చు పదండ్రా. మొత్తానికి దొరికిందిరా. ఏందప్పా యాక్టింగ్ బాగా చేస్తున్నా మంచి ఫ్యూచర్ ఉండదా? ఏమండి గురుగారు, ఇప్పుడు మీ ఫ్యూచర్ మా చేతిలో ఉంది. షార్ట్ ఫిల్మ్ షూట్ కాదు సార్. సార్ ఇది నిజమైన కిడ్నాప్. కిడ్నాపా? వద్దు, నేను దిగిపోతా. ఆపండి నాయనా. ఈ అమ్మాయి మాతో ఫ్లాట్ లో 1 వీక్ ఉంటుంది. మీరు అందుకు ఒప్పుకోవాలి. ఏంది ఇదే బుక్ చేస్తుంది కదా నన్ను. బయట ఎవరికైనా చెప్పారనుకో పసాక్. మురుగా కాపాడవయ్యా నాయనా. ఈ సాంబార్ గడి బూక్ మూసేయండి ముందు. అప్పటికి చెప్తానే ఉండాలి నా పద్ధతులు మార్చుకోమని. స్టార్ట్ చేశాడ్రా. ఎవరు సార్? ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చింది వినలా. అసలు వార్నింగ్ ఎవరు ఇచ్చారు సార్? సెకండ్ టైం మీద పడి కొట్టింది. నో చేంజ్. ఆఖరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందయ్యా. సార్ అసలు ఏంటో ఆపి ఫస్ట్ మా క్లారిటీగా చెప్పండి సార్. అవును సార్, క్లారిటీ ఇవ్వండి సార్. ఎందుకు ఏడుస్తున్నారు సార్ మీరు? ఏమి చెప్పమంటావప్పా, నేను దా రసిక రాజాని. దూకేస్తా, దున్నేస్తా, రకేస్తా, కొరికేస్తా అనేవాడిని. తనేమో సాఫ్ట్ గైడ్, చాలా పద్ధతిగా పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉండేది. మా ఇద్దరికి సెట్ కాలేదప్పా, సెట్ కాలేదు. సార్ అసలు ఎవరు సార్? ఎవరు సార్? ఇంకెవరప్పా, నా పొండాటి. అదేనప్పా నా పెండ్లాము. దుబాయ్ లో ఉన్న ఆంటీయా? ఆమా. ఆవిడ అక్కడ దుబాయ్లో ఉంటే మీరు ఇక్కడ దున్నేస్తున్నారనమాట. మా ఇద్దరికి సెట్ కాకపోవటం వల్ల నేనలా రసిక రాజాలా మారిపోయానప్పా. సార్ ఇంకేముంటది, తన్ని తరిమేసి ఉంటది. లేదప్పా, తనే దుబాయ్ వెళ్ళిపోయిందప్పా. అంటే అప్పటి నుంచి మీరు ఇలానే విల్లాలో ఒక్కరే ఏంటప్పా, రోజుకొకరు వస్తున్నారు కదప్పా. అప్పటి నుంచి ఇలా కానిచ్చేస్తున్నారు. ఇంకేముంటది, అందరి సహకారంతో అలా అలా సాగిపోతుంది వ్యవహారం. టాపిక్ చేంజ్ చేయండి రా. నువ్వు ఉండరా, టాపిక్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంది కదా. గురుగారు మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీరెందుకు సినిమాలో ట్రై చేయలేదు? నేనా? అవునయ్యా, స్కూల్ డేస్ లో కాలేజ్ డేస్ లో నేను చాలా నాటకాలు అవి వేశానయ్యా. వావ్, మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఈజీగా పలుకుతున్నాయి సార్. నిజమా? సార్నే మెయిన్ హీరోగా పెట్టి మనమే ఎందుకు ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేయకూడదు? ఎందుకు ప్లాన్ చేయకూడదు అని. బ్రహ్మాండంగా ఉంటది. సూపర్. ఇంతకీ నా రోల్ ఏంటప్పా? సార్ ఫేస్ మీద ఎక్స్ప్రెషన్స్ బాగా పలుకుతాయి కాబట్టి. ఓకే, ఫస్ట్ షాట్ సార్ అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతారు. మరి నెక్స్ట్ నెక్స్ట్ ఏముందప్పా, నాకు వదిలేయండి. సెడమడ సెడమడ సెడు మందేసేయండి అంతే. సార్ చూసుకుంటారా? ఎంత మోసం చేస్తారప్ప. ఇదంతా షార్ట్ ఫిల్మ్ కాదా ఏంది? వారం దినాలు ఆ పిల్లను ఉంచుకోవడానికి తెచ్చుకుంటారా సార్?
ఉంచుకోవడం అనే పదం మాత్రం చాలా వరస్ట్గా ఉందండి. మరి నా చేత ఆ పిల్లని కిడ్నాప్ చేయించడం బాగుండదా? ఏమండి గురుగారు, మీరే కదా అన్నారు మీ అస్తవాసి బాగుంటదని. సెంటిమెంట్ మీద కొట్టినావా? అంతే కదా. ఇప్పుడు కూడా అంతే కదా సార్, కొత్తదే ఉంది. ఏందా ఇది ఇంత దారుణమా చెప్పండి? నా ఫ్లాట్ లో రెంట్కుంటూ ఆ రెంట్ కూడా అప్పుడప్పుడు డిస్కౌంట్ లో పే చేస్తూ నా చేత ఆ పిల్లని కిడ్నాప్ చేయిస్తారా? ఎంత పని చేయిస్తీవిరా మురగా? సార్ మేము 5గురు లేకపోయినా పాండవులు లాంటి వాళ్ళం. మీరే మా కృష్ణుడు సార్. సార్ సార్ ముందా ఓలో నుంచి బయటికి రండి సార్. ఆడియన్స్ అంతకంటే ఎక్కువసేపు చూడలేరు మిమ్మల్ని. అమ్మాయి ఏంట్రా ఇలా వెళ్ళిపోతున్నాడు? అమ్మాయి అయితే చాలు. అబ్బాయిలో ఈ పిల్లకి తెలివి వచ్చేసిందప్పా. అబ్బాయిలో ఎక్కడ మీరా? ఫాస్ట్ గా రండి. చూడు ఏమే సృజన రీమేక్, మమ్మల్ని మోసం చేస్తావే? మా ₹1,00,000 దొబ్బి తిన్నావు కదా నువ్వు. మావంట మావి నావి. ఎవడి అయితే ఏంట్రా, అంతా మనయే కదా. ఉండండి అప్పా, ఈ పిల్ల ఏదో చెప్పాలని ట్రై చేస్తా ఉండదే. ఒక నిమిషం ఆగండి, ఇప్పుడు చెప్పుతలే. ఏం తప్పిదే? ఈ పిల్ల ఊరికి అరిచి గోల చేస్తా అనుకున్నాము, కాముగా ఉండదే. సార్ మీరు లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి. రే ఫస్ట్ మ్యాటర్ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎవరు చెప్తాడు? చెప్దాం. అరే వంశీ నువ్వు కానురా. నేనా? నువ్వు చెప్పు. సరే చూడండి, మేము చెప్పేది కాస్త ఫస్ట్ కట్లిప్పండి ప్లీజ్. పాపం జాలిగా అడిగిందిరా, ఇప్పేద్దాం. ప్లీజ్ ఇప్పేండి సార్. ఇప్పేద్దామా? సరే ఓకే. మేడం అసలు మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసామంటే అంటే చంపేస్తారా? ఇంత చిన్న విషయానికే ₹1,00,000 పోతుంది. కత్తి కింద దించు. చెప్పేది మేము చెప్పేది నీ పేరేంటి? వీర పాండ్యన్. పాండ్యన్ పాండు పండు మీరు ఎలా పిలిచినా పలుకుతాను. నీ ఇష్టం, నీ ఇష్టం. వీర్య పాండ్యనే కరెక్ట్ నీ ఫేస్ కి. అబ్బాయిలు ఈ పిల్లకి అర్థమైపోయినట్టుందప్పా. మేడం ప్లీజ్ ఓ చిన్న రిక్వెస్ట్, కత్తి కొంచెం పీక్కి దూరంగా పెడతారా? ఎందుకంటే మా ఆవిడికి నేను ఒక్కడనే. ఈ టైంలో కూడా ఒక్కరు కాకపోతే 100 మంది ఉంటారా? చెప్పేది ఒకసారి వినండి. మాకు జరిగిన అవమానం గురించి ఒక్కసారి వినండి. మాకు ఒక అమ్మాయి 7 రోజులు కావాలి. మీరు మాతో ఉండి కొంచెం కోఆపరేట్ చేస్తే మా పని ప్లీజ్ కోఆపరేట్. ప్లీజ్ మైసెల్ఫ్ బాలకృష్ణ శాస్త్రి అండి. మీరు కావస్తే బాలు అని పిలుచుకోవచ్చు, ముద్దుగా శాస్త్రి అని కూడా పిలుచుకోవచ్చు. పిలిచిన పలుకుతాడు. కౌశిక్. నేను వంశీ. మీ పేరు తెలుసు, వితికానే కదా. మీ అకౌంట్ లో 1 lakh వేసింది మేమే. కార్డు ఈ అకౌంట్ మా అందరిది. ముందు కొంచెం వాటర్ తీసురా. తీసుకురండి రా. ఎంతసేపు అయ్యా? శీఘ్రం పట్టండి. ఇవ్వండి ఇవ్వండి. తాగమా? తాగు. మిమ్మల్ని ఈరోజు చంపేస్తాను. చంపే అయితే ఏంట్రా? ఏందప్పా? ఏమైందప్పా? ఇక ఆ వాటర్ లో 2 చుక్కలు మొత్తం మందికి వెళ్ళిపోయాను. అంతే ఫసక్ వెళ్ళిపోయింది. మళ్ళీ బ్యాక్ టు ఫామ్. ఏమనుకుంటున్నా? నువ్వు మామూలుడు కాదే. కౌశిక్ ఎక్కడికి వెళ్ళాడా? రే ఆడి గురించి నీకు తెలిసిందే కదా. చీకట్లో చిరంజీవి, పగటిపూట పడుకుని ఉంటాడు, రాత్రిపూట పని చేస్తుంటాడు. రొంబ అన్యాయం చేస్తురప్ప. రాత్రి నిండా ముంచేస్త్రీ. ఇప్పుడు ఏమి చేస్తుండ్రా మురుగా?
ఈడేంట్రా ఇలా పిల్ల, అయిపోతున్నాడు? కత్తి దాసి దాసి తోసి తోసి. ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అదేంటి మేడం అప్పుడే మరిచిరా? నాంద పాండ్యన్ పాండు పండు. ఏమన్నా వితికా గారు, మీ ఓవర్ యాక్షన్ కొంచెం ఆపండి. మీ బాధ అంతా ₹1,00,000 గురించే కదా, చంపేస్తున్నారు. మీరు మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ మేము చెప్పేదాకా మీరు మాతో ఉండండి. మిమ్మల్ని రాకుమారిలా చూసుకుంటాం. హా, ఓకే. కానీ నాకు ఒక్కరోజు బాధ కలిగినా నేను వెళ్ళిపోతాను. అరే అర్జున్, బాలు, వంశీ కౌశిక్ అనే మేము మీకు ఎటువంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటామని మా ఫ్రెండ్షిప్ మీద చెప్తున్నాం. సర్లే గాని వెళ్ళి ఒక ఫ్రై పీస్ బిర్యానీ తీసురండి. ఆ? ఇప్పుడా? పొద్దున్న 7ంటికి ఎక్కడ దొరుకుతుందండి? నాకు ఇప్పుడే కావాలి. జొమాటోలో ఆర్డర్ ఏం చేసి చేస్తారో నాకు జొమాటోలో కూడా 7ంటికి దొరకదు సార్. నాకు ఇప్పుడే కావాలి. మాటిచ్చారుగా. ఏంట్రా ఈ పిల్ల? ఏం చేస్తారా ఈ టైంకి ఎక్కడ దొరుకుతుంది? మురుగా ఎక్కడ ఫిట్టింగ్ పెట్టి తివరా నాయనా. మేడం మీరుదా నాకు ఏ పని చెప్పడం లేదు మేడం. అవునా? సరేరా. ఓకే. టీవీ పెట్టు. టీవీ ఈ టీవీ పెట్టు. జెమిని పెట్టు. రాత్రికల్లా వాళ్ళ ఇంట్లో వదిలేయచ్చు. ఏ హిందీ ఛానల్లో పెట్టబ్బా. మేడం నిన్న మాట చెప్పేదా? తమిళ ఛానల్ పెట్టిదా? రొమ్మ నల్ల ఇరుకా. వద్దు బాబోయ్, నాకు ఆ భాష అర్థం కాదు గానీ నేషనల్ జియోగ్రఫీ పెట్టు. ఓకే. ఛా, మీ టీవీలో ఏది సరిగ్గా రావట్లేదు. నాకు చాలా చిరాగ్గా ఉంది. అయ్యో. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. ఓకే మేడం. బిర్యానీ రెడీ కదా? మన వాళ్ళు పోయిండ్రు కదా, తెస్తుండ్రా. అబ్బా బ్రష్ లేదు. బ్రష్ ఎక్కడా? అబ్బా షోప్ కూడా. షోప్ ఎక్కడా? పండు. మేడం అప్పుడే చేస్తారా? గీజర్ పనిచేయట్లేదు. హాట్ వాటర్ రెడీ. ఏంటి ఆలోచిస్తున్నారు? దీనికి దిష్టి ఒకటి మళ్ళీ. రేయ్ మనకి ఈ కష్టాలు అవసరమా? రే ఎలాగైనా రోహిత్ గడితో ఛాలెంజ్ గెలిచి ఆడి చేత గొడ్లోడు దీయించాలరా. అదే మన టార్గెట్. రే ఒకసారి అటు చూడరా, అది ఎలా ఉందో అంత వైల్డ్గా. దాన్ని చూస్తుంటేనే నాకు భయం వేస్తుందిరా. రే ఆల్రెడీ స్టెప్ వేసాం కదరా, వెనకడికి ముందుకే ఏ దైతే అదైంది. ఇక పిల్లకాయలా మీ గొడవ మీద మీరు పడండి, నా దారి నేను పోతా. ఇంకా అయిపోయింది, వెనక్కి తిరగచ్చు. సర్లే. నీ సైజ్ కి సరిపోదు గానీ వెళ్ళి అక్కడ కూర్చో. అబ్బో ఇది 0 సైజ్ మరి. నాకేంటిది? నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాతో పాటు ఉండడానికి ఒక పియ్య కావాలి. మా నలుగురిలో ఎవరు కావాలో నువ్వే ఎంచుకో. మీలో నువ్వు పండు, నువ్వుండు. నిజమా? నేనా? ఫస్ట్ ఇంప్రెషన్ లోనే నా మనసు గెలుచుకున్నావు పండు. పడేసాడు రా దీన్ని కూడా. కొట్టాడు గట్టిగా ఛాన్స్. మురుగా ఏమన్నా గురుగారు మీరు ముందు డ్రీమ్ నుంచి బయటికి రండి. ఏమండలో రండి. వచ్చేసా. సర్లే గానీ నేను లంచ్ కి మెనూ చెప్తా, రాసుకోండి. ఇంకెందుకు లేటు? 1 చికెన్ బిర్యానీ, 1 మటన్ బిర్యానీ, 1 కీమా బిర్యానీ, అంతా 1 ఇదే ఫిష్ తినేస్తుందా? బిర్యానీ, 1 ఫ్రై పీస్ మటన్ కర్రీ, 1 చికెన్ హలీం, ఇంకా సూపర్ మేడం. మేడం మనం ఏమైనా కర్రీ పాయింట్ పెడుతున్నామా ఏంది? ఇది లంచ్ కి మాత్రమే. డిన్నర్ కి నేను మళ్ళీ చెప్తా. డిన్నర్ లో నేను రైస్ తినను, ఎందుకంటే ఐఎమ్ ఆన్ డైట్. రెడీ చేసుకోండి మరి. ఇంతలా తింది మళ్ళీ మెనూ అంటదేంటప్పా? కోసం చేయాలా? చచ్చిపోతాం రా. మళ్ళీ ఇంత ఆర్డర్ చేసింది మేడం. మామూలుగా ఏం తింటదో.
చెప్పండి మేడం. వచ్చి ఛానల్ చేంజ్ చేయి. ఛానలా? రిమోట్ మీ మున్నాడిదా ఉండదు కదా. వచ్చి ఛానల్ చేంజ్ చేయి. నేను అసలు ఎందుకు చేంజ్ చేయాలా? నేను ఛానల్లో మార్చను, వంట చేయను. నే పోతా ఉండా. ఏం బీక్కుండ్రా బీక్కుండా. 98480 ఏంటి 98480? ఈ నెంబర్ ఎక్కడో ఇన్నట్టుగా ఉండదా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. 98480 ఓయమ్మో, ఇది నా దుబాయ్ వైఫ్ నెంబరా? మీరు తీసిన కిడ్నాప్ వీడియో నా మొబైల్కి ఆల్రెడీ ఫార్వర్డ్ చేశా. నా ఫ్రెండ్కి కూడా షేర్ చేశాను. ఎవ్వరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో, అందరూ పోలీస్ స్టేషన్లో ఉంటారు. నాకెలాగో పోలీస్ స్టేషన్ అలవాటే, పోలీస్ వాళ్ళు కూడా అలవాటే. ఇరికించితివా మురుగా? నాకస్త మొత్తం తినేస్తామనుకున్నా, కానీ మనకు కొంచెం ఉంచింది. కానీ అబ్బా ఏముంది సార్ మా వంట సూపర్ సార్, అద్దరిపోయింది. మరి ఏమనుకున్నా? బాగా చేస్తారు అనుకోలేదు సార్. మా ఆవిడ ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేనే వండేవాడిని వంట. అప్పటి నుంచే. డిన్నర్కి ఏంటి ప్లాన్స్? ఇంకా లంచ్ పూర్తిగా అవ్వలేదు, అప్పుడే డిన్నరా? ఆమా మేడం. 98480 మేడం 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 నెంబర్ ఎందుకులేండి మేడం, మీకేం కావాలో చెప్పండి. లైట్ గా 2 చపాతీస్. అంతేనా? అమ్మయ్య, 2 చపాతీలే కదా, అయిపోద్దిలే. 4 మటన్ ఫ్రై అండ్ ఇంకా డ్రింక్స్ కూడా. డ్రింక్స్ కూడా? రామ్, బియర్, విస్కీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ వెరైటీస్. ఓకే సరే, రెడీ చేసుకోండి మరి. ఏంట్రా ఇది? నాకేంటిది? మరి ఇప్పుడు క్యాష్ వెళ్ళారా? ఏముంది ఆర్డర్ చెప్పండి అడిగి. నన్ను చూస్తారు అంటే నీ ఒక్కడి దగ్గర కార్డు ఉంది కదరా, అది గీకెత్తే వెళ్ళి సరుకు తెచ్చేసుకోవచ్చు. అంతేగా మరి. ఎయిత్ పెక్కే నాకు ఎక్కువైపోయిందప్ప. ఏంటి అప్పుడే? మేడం, ఫస్ట్ టైం ఒక అమ్మాయితో కూర్చొని మందు కొడుతున్నాం. ఇది మా అందరికి పెద్ద స్వీట్ మెమరీ లాంటిది. మీరేమనుకోపోతే ఒక్క సెల్ఫీ. కాదులే. యా డన్ డన్. వదిలే మన ఫోటోలు అందరం తీసుకుందాం. దగ్గర పార్టీ మాత్రం అదిరిపోయిందిరా. ఇదే సెటప్ లో ఓ మంచి మ్యూజిక్ బీట్ కి మన అందరం కలిసి చెప్పేస్తే పల్లె ఉంటదరా. అదిరిపోతుంది. మ్యూజిక్ పెట్టరా నువ్వు. పెట్టు. మలుపు తిరిగి దరి చేరేనా ఇది, ఈ జన్మకే అరుదైన స్నేహమిది. నీ ప్రపంచమే 4-5 మనుషులతో సరిపడే బంధమనంత మీ స్నేహమన్నదే. నువ్వు సాగుతున్న ఈ పయనంలో నీ ఫ్రెండ్ తోడైతే, నువ్వు కలలు కన్న ఈ లోకంలో స్నేహితుడు తోడైతే. ప్రతి ఫ్రెండు అవసరమే, ప్రతి ఫ్రెండు అవసరమేరా, ప్రతి ఫ్రెండు అవసరమే, ప్రతి ఫ్రెండు అవసరమేరా, ప్రతి ఫ్రెండు
వెళ్ళరా ప్లీజ్ రా. సరే రే నువ్వు వెళ్ళు. ఇదేంటి? రే బీర్లు కావాలంటే నీకు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, తీసుకో. నేనేదో ఒకటి మేనేజ్ చేయాలి. హాయ్. హాయ్. నువ్వేంటి ఇప్పుడు ఇక్కడ ఇలా? లోపలికి రావచ్చు. యా ప్లీజ్ కమ్. రే బిందురా ఇది. వావ్ గుడ్ లెగ్. గుడ్ మార్నింగ్ రితికా మేడం. ఇదేందప్పా, ఎవరి కొత్త లేడీ క్యారెక్టరా? ఆ అమ్మాయి మన నుంచి లవర్ సార్. ఇతనెవరు? ఎవడ్డా? మా హౌస్ ఓనర్. ఇక్కడే ఉంటాడా? అప్పుడప్పుడు సిట్టింగ్ వేసినప్పుడా? వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ యు నో. రితిక అన్నాడు. అంటే మా హౌస్ ఓనర్ రైటర్, ఆయన ఒక కొత్త నావల్ రాస్తున్నారు. అందులో మెయిన్ క్యారెక్టర్ పేరు రితిక. సో ఎర్లీ మార్నింగ్ లేవంగానే రితికాకి హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పేస్తే ఆయన స్టోరీ ఫ్లో ఫ్రీగా వచ్చేస్తుందని ఆయన నమ్మకం. అప్పుడప్పుడు మా పని మనిషి కూడా హాయ్ రితిక అంటుంటాడు. యూ డోంట్ వరీ. నాన్నగా రైటర్ కాదు, వీడుగా పెద్ద రైటర్. స్పాట్ లో కథ అలిసినాడే. ఇది వచ్చేస్తుంది. అరే మీరిద్దరు పైకి వెళ్ళి మాట్లాడుకోండి. పైకి. ఇక్కడ బానే ఉంది కదా. నీకుదా బాగానే ఉండాది, మాకుదా తడిసిపోతా ఉండాది. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదు. పైకి వెళ్తే కొంచెం విటమిన్ డి వస్తుందని. అంతే. మీరిద్దరు బిందు, వెళ్ళండి. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎలా? We have lot of privacy. ఎందుకు సార్ అంత గట్టిగా మాట్లాడతారు? మాకు తెలుసులేవా, పెద్ద చెప్పొచ్చు. వణక్కం రితికా మేడం. ఏంటి మార్నింగ్ మార్నింగ్ నా గురించే డిస్కషన్ పెట్టారు? నన్ను ఎలా పంపించాలనా? అయ్యయ్యో, మీరంత పెద్ద వార్నింగ్ ఇచ్చాక మేము మిమ్మల్ని అలా పంపిస్తామండి. మీరు కోఆపరేట్ చేస్తే మా ఛాలెంజ్ హెల్ప్ అవుతుంది. అదే మేము డిస్కస్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. నైస్. ఇంకా జరిగితే కింద పడిపోతావు. నేను నీకు ఎప్పుడో పడిపోయానుగా. నేను కూడా పడిపోయా, అందుకే వచ్చాను. ఒకసారి మీ ఫ్లాట్ చూసి ఉండగలనా లేదో అని వచ్చాను. నువ్వు మా ఫ్లాట్ లో ఉండడానికి కొంచెం ముందొచ్చుంటే బాగుండేది. అలా ఏడవకే. వాడు నన్ను వచ్చి ఫ్లాట్ లో ఉండమన్నాడే, ఎలా ఉంటాను? ఒక మాట చెప్తాను, ఏమనుకోకు. నువ్వు పెళ్లి చేసుకోపోయే అబ్బాయికి ఇన్ కేస్ తమ్ముళ్ళు ఉన్నారనుకో, నువ్వేం చేస్తావు? కాస్త ఆలోచించు. ఇంత సడన్ గా వాళ్ళతో నిన్ను ఉండమంటున్నారు. నువ్వు వాళ్ళతో ఉంటే వాళ్ళల్లో ఏమైనా చేంజ్ వస్తుందేమో. టిఫిన్ ఏం చేశారు పాండు? మేడం, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి బయటికి పోసేసి వస్తామా? ఏ పాండు, ఓపిక లేదా? అదేం లేదు మేడం, కొంచెం ఒళ్ళంతా అలసిపోయి ఉండదు. దట్టు హ్యాంగ్ ఓవర్ కూడా. సరే గాని అందరూ ఉప్మా తింటారా? ఉప్మానా? జనరల్ గా ఉప్మా అంటే అందరూ భయపడతారు, కానీ నేను చేసే ఉప్మా చాలా స్పెషల్. రోహిత్ కూడా చాలా ఇష్టం, అడిగి మరీ చేపించుకునేవాడు. రోహిత్? రోహిత్ యారు మేడం? సరే గాని అందరూ ఉప్మా తింటారు కదా? మీరు చెప్తే తినక సస్తామా? తింటాం.
తాగాలి, పద వెళ్దాం. ఇక్కడే బాగుంది కదా. హే, ముద్దు పెట్టింది నీకు పడిపోయానని చెప్పడానికి, మిగతావన్నీ పెళ్ళయ్యాకే. ఫ్లాట్ అంతా ఓకే కదా? కిచెన్ ఒకటే మిగిలింది. కిచెన్ రే, కిచెన్ లోకి వస్తుందా? దొరికిపోయాను. తనెవరు? పాండ్యన్ గారి సిస్టర్. కూతురు వేసింది అంటే వీళ్ళ పేరెంట్స్ కి ఆడపిల్ల లేరంట, సో ఏమైనా అడాప్ట్ చేసుకున్నారు. మరి ఇక్కడేం పని చేస్తుంది? టీవీలో కుకింగ్ ప్రోగ్రామ్స్ చూస్తుంటుంది, అవన్నీ ప్రిపేర్ చేసి మా మీద ప్రయోగాలు చేస్తుంది. ముందు మీరు ఇక్కడ తిని బతుకుంటే ఆ తర్వాత టీవీలో చేస్తుంది. రామ్మా రా, అందరికి ఉప్మా పెట్టమ్మా. ఈయనేంట్రా స్పాట్ లో కదలేస్తున్నాడు. నేను మళ్ళీ ఫ్లాట్ చూస్తాను. అది నా రూమ్. ఇక్కడ నీరు అంటే ఇక్కడ ఉంటే తన రూమ్ అని అనుకుంటుంది. నేనే ఉండమని చెప్పాను అంతే. బిందు ఏముంటదండి మా దగ్గర? బ్యాచిలర్స్ కొంప, ఎన్నిసార్లు చూసినా ఏముంటది. ఇవి బిందు, ఇవి నా బిందు, నేను చెప్పేది విను. బిందు బిందు ఆగు. బిందు 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 నేను చెప్పేది కాస్త విను. నువ్వు చెప్పే కథలు వినడానికి నాకు అసలు ఓపిక లేదు. డోంట్ ఫాలో మీ. ఏంట్రా ఇవి? ఉన్నాడుగా గురుగారు, బాగా వాడినట్టున్నాడు. అవునప్పా, పరుపు కింద బాగా లోపలికి పెట్టినా ఎట్ట దొరికిందప్పా? అన్ని పెడితే దొరకవా ఏంటి? సర్లేరా, నువ్వురా. అమ్మాయిలు అంతే, ఊరికే అపార్థం చేసుకుంటారు. ఫాస్ట్గా కోపడతారు, వెంటనే తగ్గిపోతుంది. సో చిల్. బిందు 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 నేను చెప్పేది విను. నేను వెళ్ళిపోయానని తెలిసి నన్ను ఫాలో అవుతావు అనుకున్నా. హ్యాపీగా ఒళ్ళో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావు. బిందు బిందు అరే ఏందప్పా, ఈసారి పిల్ల కోపము సునామీ కంటే పవర్ఫుల్ గా ఉండదే. ఇక ఎవడన్నా పోయి ఆ డోర్ లాక్ చేయండి అప్పా, బెటరా. శాస్త్రి ఏమైంది? ఏం చెప్తాం, అంతా బిందు వచ్చిందా? బాబాయ్, అమ్మాయి, బామ్మ, అంకుల్, ఏమిటిది? బామ్మా, నాన్న, ఈడై మీరేంటి ఇక్కడ? కాపాడండ్రా రే. మీరేంటి ఎలా వచ్చారు? ఎవర్రా ఇది? తను పాండ్యన్ కూతురు. ఎవర్రా? నమస్కారం బామ్మగారు, నాన్నదా పాండ్యన్. ఏమిటి, నీకు కూడా బామ్మలా కనిపిస్తున్నానా? ఆంటీ అని పిలువు. వణక్కం ఆంటీ గారు. ఏమిటి ఈ పిల్ల నీ కూతురా? అస్సలు నీ పోలికలు వచ్చి చావలేదు. దానికిదా ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఇది వాళ్ళ అమ్మ పోలిక సామే. ఓ, రక్షింపబడింది. ఏమన్నా న్యాయముగా ఉండదా అప్ప? మీరు నా క్యారెక్టర్ తో ఆడుకుంటున్నారు. ఇంతకు ముందు సెల్లి అన్నారు, ఇప్పుడు కూతురు అంటున్నారు. ఏమిటో అంటున్నావు? పోలికలు కలవకపోయినా తను నా కూతురే. మోగుతోంది, తీసి మాట్లాడు. నా ఫోన్ కాదే అమ్మా. మరెవరిది? నీది కాదా? మరేమిటో వినిపిస్తోంది నాకు. అరే ఇది బిందు ఫోన్ రా. ఎక్కడ పెడితే అక్కడ ఫోన్ వదిలేస్తా. ఏంటో
ఇట్స్ మైన్. బిందు ఇదిగో సిస్టర్, ఇంకేమన్నా మర్చిపోన్నావేమో ఒకేసారి చూసుకొని వెళ్ళిపో అమ్మా. ఇలా మాటి మాటికి సడన్ ఎంట్రీలు ఇచ్చినావనుకో అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాం, హార్ట్ అటాక్ వచ్చి పోతామమ్మా. ఇంతకు ముందు సిస్టర్ అన్నావు, ఇప్పుడు డాటర్ అంటున్నావు. సిగ్గులేదా నీకు? అసలు వీళ్ళు ఇలా అవ్వడానికి కారణం నువ్వే అనుకున్నా. అయ్యో, నీకు అట్టా అనిపించినదా? అసలు నేను ఎలా అవడానికి కారణం వాళ్లేనని నా స్ట్రాంగ్ ఫీలింగ్. రే ఏంట్రా వీడు? బిందు నేను చెప్పేది. ఇంకా నా వెంట పడకు. ఇదిగో అంటే అదే మీ డౌట్ నాకు రొంబ అర్థమైనది. ఈ పిల్ల ఎవరనే కదా మీ డౌట్. ఇప్పుడేం చేస్తావు? బామా తన మా పని మనిషి. పని మనిషా? దాన్ని చూస్తే అలా కనిపించలేదు. అంటే తన అనాథ, కష్టపడి పని చేసుకుంటూ చదువుకుంటూ ఉంటుంది. అవునా? మరైతే వేణెందుకు పీకింది? నా గురించి ఎందుకులే అమ్మా, మళ్ళీ ఏదో ఒకటి చెప్పి ఇరికించేస్తారు వీళ్ళు. హౌస్ ఓనర్వి నీ కూతురుతో నీ ఇంట్లో ఉండక ఇక్కడేం చేస్తున్నావు అంట. అంకుల్, దానికి సమాధానం నేను చెప్తాను. మీ బాలు ఇదిగో ఈ అమ్మాయిని ప్రేమించాడు, అందుకే మీరు చూసిన ప్రతి పెళ్లి చూపులు మేము చెడగొట్టాం. ఓరి ముద్ద నష్టపాడా, నీ మొహానికి లవ్వు కావాల్సి వచ్చిందా? ఉద్యోగం వెతుక్కోమంటే ఈ పిల్లని వెతుక్కోవడానికే ఇక్కడికి వచ్చావు. మునిగేది నువ్వు కూడా మునుగు. ఏదో కవర్ చేసారా? ఓకే, పడు, కాళ్ళ మీద పడు. పెద్దవాళ్ళు కుదిరితే దీవించండి. సరే సరే సరే, బాగుండులే. ఆంటీ ఓకే చేసేసారు. లే సిస్టర్, డాక్టర్ బాగా కవర్ చేసావరా. చైతీరా ఇల్లు బానే ఉంది, నీదేనా? ఆమా మేడం, మా ఆవిడ పేరు మీద ఉంది. అదే. డబ్బులు ఎవరివి? అది కూడా మా ఆవిడే సంపాదించి పంపిస్తుండదు మేడం. ఎక్కడా? దుబాయ్లో. అదేంటి అందరూ మగవాళ్ళు దుబాయ్ వెళ్తుంటే నువ్వేంటి మీ ఆవిడని పంపించావు? అదేంటి వీడేదో తేడాగా ఉన్నాడు. ఒక పని చెయ్యి, ఈ ఇల్లు మా మనవడి పేరులో రాసి ఎంగేజ్మెంట్ చేసుకుందాం. వీళ్ళెవరు? మీ మనవడి గారు ఫ్రెండ్స్ అమ్మా. ఏమిటో కొంప నిండా జనాలే ఉన్నారు. అవునే అమ్మా. పోదాం పదా. ఇల్లు బానే ఉందిలే, రాసిచ్చే మా వాడికి. ఒకే కూతురా నీకు? ఆమా మేడం. అవునా? ఏంటంత అడావిడిగా వచ్చారు, చెప్పనే లేదు. మీ బామ్మకి మైల్ స్టోక్ వచ్చిందిరా, డాక్టర్ టెస్టులు చేయించమంటేను ఇలా వచ్చాం. నువ్వే భయపడతావా? నీ పెళ్లి కాకుండా నేనేం చచ్చిపోను. నేను బామ్మ వెళ్ళి టెస్టులు చేయించుకుని మేము మావయ్య గారి ఇంట్లో ఉంటాం. మరోసారి వస్తాంలే. సరే, కొంచెం ఫ్రెష్ వెళ్ళండి. టైం లేదురా. అన్నట్టు నా బ్యాగ్ ఎక్కడో పెట్టాను, పట్టుకురా. తీసుకో. ఇక్కడే ఉంది. మళ్ళీ ఆ డాక్టర్ ఎంత టైం చేస్తాడో ఏమిటో. పదవే అమ్మా. అలాగేరా. అది తిప్పకో. క్షేమంగా పోయిరండి. అయ్యో పడిపోయింది. అయ్యయ్యో, ఇదేమిటే మాటి మాటికి కాళ్ళ మీద పడుతున్నావు? ఈ రోజు నా బర్త్డే, మీలాంటి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే నూరేళ్లు చల్లగా బతికిల్లు. ఓర్ని అప్ప, ఎన్ని డైలాగులు, ఎన్ని డైలాగులు. సరేరా పదమ్మా. పోదాం. రే జాగ్రత్త పడవా. జాగ్రత్త. అమ్మా నువ్వు రావే. తిరగమోకు, పద్ధతిగా ఉండు. సరే సరే. ఇదిగో నాన్నోయ్, బామ్మ జాగ్రత్త. అలాగేరా. ఏం జాగ్రత్త. బాయ్. ఇంకా నయం, మొత్తానికి తప్పించుకున్నావురా. ఏమిటో వీడెప్పటికి బాగుపడతాడు అర్థం కాదు. ఈ రోజు నీ బర్త్డే? అదేంటి చెప్పలేదు నువ్వు? ఒంటరిగా జరుపుకోవడం అలవాటైపోయింది. అయితే మనందరం లెట్స్ ప్లాన్ సంథింగ్. సరే. ఇవాళంతా ఫుల్ ఫన్ రా. షాపింగ్, మూవీ, పబ్. మనం ఎలాగో అక్కడికి వెళ్తాం కాబట్టి రోహిత్ గారు కూడా ఫోన్ చేద్దాం. సూపర్ ఐడియా రా. ఓకే, లెట్స్ పార్టీ. Yes, man. He's going to cheers. Yes. Yay. Hey, మనం
అమ్మాయిని తీసుకొస్తామని వాళ్ళు అస్సలు ఊహించుంటారా? అవునరా బాలు సూపర్ రా. రేయ్, ఇదంతా కాదు గాని ఆ రోహిత్ గడి గ్యాంగ్ ఎక్కడరా? ఇప్పుడు ఒకసారి ఆడి ఫేస్ చూడాలనుందరా. నుంచి ఆడొస్తే చూపిద్దామని ఆడిక్కడికి రావాలి. అవునరా అంతే. రే బాలు ఫోన్ చేయరా. ఫోన్ చేయనా? చేయరా. అరే రోహిత్, మేము ఇక్కడ పబ్ లో ఉన్నాం, వచ్చాయి. మా గర్ల్ ఫ్రెండ్ నుంచి చూద్దు గాని డేట్ చేయకుండా త్వరగా రా. అద్దిరా వస్తున్నాడా? చేస్తున్నాడు. ఇంకా రోహిత్ గడి ఇక్కడికి వచ్చాక బట్టలు ఇప్పి డాన్స్ చేయడం ఒక్కటే పెండింగ్. కుమ్మేద్దామని. అటెల్ డాన్స్ చేద్దాంరా. చలో కమ్ ఆన్ గైస్. చలో లెట్స్ గో గైస్. కమ్ ఆన్. అదండ్రా డాన్స్ ఫ్లోర్. ఎక్కిసిందా? ఏమైంది? రితిక పట్టుకోండి, పట్టు కూర్చోబడు. ఏమైందిరా? ఇటు తీసురా, ఇటు తీసురా. కూర్చోబెట్టండి. జాగ్రత్త, పదండి బయటికి తీసుకెళ్దాం. అయ్యో ఓకే. అరే జాగ్రత్త రే. వితిక అరే ఓకే? పదబే, వెనకాల చూస్తున్నావు ఏంటి? ఏందప్పా ఇంతసేపు ఏడకి పోయిండ్రా? సార్ మీరున్నాను సార్, ఈ అమ్మాయికి అసలు ఒంట్లో బాగాలేదు. రితిక ఐ ఓకేనా? యా ఐఎమ్ ఫైన్. రే రోహిత్ కాడ్రా. రే రోహిత్ చెప్పరా. మేమంతా పబ్ లో ఉన్నాం, ఇంకా రాలేదంట్రా. వెయిటింగ్ ఇక్కడ. రే ఇప్పుడు వద్దురా, తనకు ఒంట్లో బాలేదు కదా. ఏం పర్లేదు, ఇక్కడికి రమ్మని చెప్పండి. రే మేము ఇప్పుడే ఫ్లాట్కి వచ్చాం, మీరే ఇక్కడికి వచ్చేయండి. ఏంటి రావాలా? ఫ్లాట్కి వచ్చి చూస్తా, అక్కడ గానీ అమ్మాయి లేకపోతే గుట్టలు ఇప్పి కొడతా. రే ఇక్కడికి వచ్చాక అలాగో ఇప్పాల్సింది మీరేరా, మీరే రండి. నేనెందుకో చాలా డిస్టర్బ్ గా ఉన్నా. అదేంటి రితిక, ఈరోజు నీ బర్త్డేనే కదా, హ్యాపీగా ఉండాలి కానీ ఇలా డల్గా ఉంటే ఎలా? ఏమో చాలా నీరసంగా అనిపిస్తుంది. రే నాకు కూడా చాలా బోర్ కొడుతుందిరా, ఏదో ఒకటి చేద్దాంరా. అవునరా నాకు కూడా. ఏదైనా గేమ్ ఆడదామా? నల్ల ఐడియా. ఇలాంటి టైంలో గేమ్ అంటే రొంబ ఇంట్రెస్ట్. గేమ్ ఏంటంటే ఇప్పుడున్న లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. అప్పుడు మనం అందరం దాక్కోవాలి. మళ్ళీ తిరిగి లైట్స్ ఆన్ అయ్యే టైంకి ఫస్ట్ ఎవరైతే ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారో వాళ్ళిద్దరే ఎలిమినేట్ అయినట్టు. ఓ హైడ్ అండ్ సీక్. ఏ రీతిగా గేమ్ ఆడదామా? సరే ఓకే, లైట్స్ ఆఫ్.
అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఈ గేమ్ చాలా బాగా నచ్చింది. మీ సర్ప్రైజ్ కూడా. మనం ఈ గేమ్ ని ఇలాగే కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేయడం ఏంట్రా? దేనికిరా? కానీ సరే అయితే లైట్స్ 5 minutes ఆఫ్ చేయండి, తర్వాత ఆన్ చేయండి. ఈలోపు నేనెక్కడున్నానో మీరంతా కనిపెట్టాలి. సేమ్ రిపీట్. సరే ఓకే సేమ్ ఓకే సరేనా? ఓకే రేయ్ పదండి దాక్కుందాం. ఏయ్ ఎవడు దొరకకూడదు. అది లోపల పదండి. బాగా దాక్కోండి. పోలీస్ ఏంట్రా ఇంకా లైట్స్ ఆన్ అవ్వలేదేంటి? ఏంట్రా ఏమైందిరా? ఎంతసేపు రారేంటి? సార్ నిజంగా మాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నాకు అసలు ప్రామిస్ సార్. సార్
రండి. క్లూస్ అని మ్యాచ్ అయ్యా? సరే, ఒక నిమిషం లైన్లో ఉండు. ఆ ఫైల్స్ ఎవిడెన్స్ అన్నీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నా టేబుల్ మీద ఉండాలి. సార్ ఆ విల్లాలో జరిగిన మర్డర్ కన్విక్స్ వీళ్ళే సార్. నేను ఇప్పుడే వస్తా. రే ఇక్కడ కూర్చోండి రా. ఇప్పుడు చెప్పండి అమ్మా, మ్యాటర్ ఏంటి? ఎవిడెన్స్ ఏమైనా దొరికింది? సార్ ఎవిడెన్స్ ఏం దొరకలేదు కానీ ఈయన దొరికాడు సార్. బాత్రూమ్ లో దాక్కుని నక్కి చూసాను. అరే నువ్వు వెళ్ళరా సార్. నువ్వు కూర్చోలేదేంటి? నాకు మోకాలు చెప్పలు నొప్పులు సార్, కూర్చోలేను. కూర్చుంటా కూర్చుంటా కూర్చుంటా. అమ్మా రెండో కాలు కూర్చోవా. ఏంటి మోకాళ్ళ నొప్పులు పోయినట్టేనా? కొంచెం కొంచెం తగ్గినాయి సార్. కింద కింద కూర్చో. సర్లే, నువ్వేనా చెప్తావు ఇప్పుడు? చెప్పేస్తా సార్. టెంపరీ గర్ల్ ఫ్రెండ్ కోసం తెచ్చారా? ఛాలెంజ్ కోసం తెచ్చారా? మరి ఎందుకు చంపేశారా? వాళ్ళదా చంపి ఉండరు సార్. మరి నువ్వు చంపావా? నన్ను పెళ్ళామంటేనే భయపడిచేస్తా సార్, మళ్ళీ మర్డర్లు ఒకటా? ఇప్పుడు అక్కడ ఉన్నది మీరొక్కరే. వాళ్ళన్నా చంపుండాలి, నువ్వైనా చంపుండాలి. అయితే వాళ్ళే చంపుండదు సార్. రే, అమ్మాయిని తీసుకొస్తామని ఛాలెంజ్ చేశారా? అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తామని ఛాలెంజ్ చేశారా? సార్ మాటలు కొంచెం అదుపులో పెట్టుకోండి. కోపమే? నా స్టేషన్లో ఉండి నన్నే అదుపులో ఉండమంటున్నారు. ఈ గ్యాంగ్కి లీడర్ నువ్వేనట్రా? ఏ విలన్ మీరా? ఇగో 402 బాగా కాల్చిన రాడ్ నోటి తీసుకురావా. నాలికి కాల్చి కోసి సాయంత్రం మందులకు వాడదాం. ఒక్కొక్కడికి తెలుస్తుంది. అసలే పులుసు గారు పోతుంది ఇక్కడ. పక్కన లాగండి, చంపేసలా ఉన్నా. ఆపండి. నేను చెప్తాను. కానిస్టేబుల్, స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. నా పేరు రితిక. నేను 2 ఇయర్స్గా రోహిత్ని లవ్ చేస్తున్నాను. రోహిత్కి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడూ నాతోనే ఉండాలనుకునేవాడు. చాలా పొసెసివ్గా ఉండేవాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే వచ్చేవాడు. ప్రేమన్నాడు, నమ్మించాడు. కొన్నాళ్ళకి మోజు తీరింది. చంపేయాలనుకున్నాడు. ప్రేమ లేదు, మోసమని తెలిసేసరికి నేనే చచ్చిపోవాలనుకున్నాను. ఆ రోజు చచ్చిపోవడానికి నేను రెడీగా ఉన్నాను. దేవుడే పంపించినట్లు వీళ్ళంతా అక్కడికి వచ్చారు. వేరే అమ్మాయి అనుకుని నన్ను కిడ్నాప్ చేశారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని.
అందుకే రోహిత్ నన్ను చంపాలనుకున్నాడు. ఇప్పుడు నా బిడ్డ పుట్టడం కోసం నేను బ్రతకాలి. నా అవసరం కోసం వీళ్ళందరికీ ఎప్పుడూ నిజం చెప్పలేదు. చనిపోవాలనుకున్న నాకు నా మీద, నా బిడ్డ మీద ఆశ కలిగేలా చేశారు. వీళ్ళు చాలా మంచోళ్ళు. ఇన్ఫాక్ట్ చాలా అమ్మాయికులు. వీళ్ళకి అసలు ఏం తెలీదు. ప్రతి అమ్మాయి ఇలాంటి వాళ్ళని భర్తగా కావాలని కోరుకుంటుంది. వీళ్ళని ప్లీజ్ వదిలేయండి. ఇంకా నేనే నా స్వార్థం కోసం ఏమీ చెప్పకుండా వీళ్ళ దగ్గర దాచాను. ఇప్పుడు కూడా నా స్వార్థం కోసం నేను వీళ్ళ దగ్గర దాస్తే మరి రోహిత్ని ఎవరు చంపారు? ఆ రోజు అనుకోకుండా రోహిత్ని అక్కడ చూశాను. రోహితే నన్ను అక్కడ చూసి చంపడానికి నా ముందుకొచ్చాడు. అక్కడ గన్తో కాల్చేశాను. వీళ్ళని వదిలేయండి ప్లీజ్. ఒక్కసారి వీళ్ళతో కలిసి ఉంటే జీవితాంతం వీళ్ళతోనే ఉండాలనిపిస్తుంది. నా మాట నమ్మండి. వీళ్ళంతా చాలా అమాయకులు. నువ్వు వచ్చాకే మాకు నిజమైన ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే ఏంటో తెలిసొచ్చింది. వితిక, అమ్మాయి అంటే ద్వేషించే మేము అట్లీస్ట్ నువ్వు వచ్చాక ఒక అమ్మాయి వాల్యూ ఏంటో తెలుసుకున్నాం. మాకు చాలు. అమ్మాయి డ్రెస్ చూసి క్యారెక్టర్ డిసైడ్ చేశాను నేను. అమ్మాయి మనసుని బట్టి క్యారెక్టర్ ఉంటుందని ఫస్ట్ టైం నేను చూసాక రియలైజ్ అయ్యాను. నువ్వు మాకు మాత్రం ఎప్పటికీ ఫ్రెండ్వే. కూతురు అన్నారు, చెల్లి అన్నారు. నీకెట్ట వీలైతే అట్ట బిల్లు, ఏం పర్వాలా. బాగుందా మీ కథ? నా కెరియర్లో ఫస్ట్ టైం ఇలాంటి కేసు చూస్తున్నాను. కేసుతో కేసు. మీరు మారారు సార్. ఏదైనా ఇలా వంకరగా చూడాల్సిందేనా? ఏం చేయమంటారయ్యా? వంకర టెంకరగా చూడటం నా డ్యూటీ లక్షణం. పోనాటు ఆ అమ్మాయిని రేపొద్దున కోర్టులో సబ్మిట్ చేయండి. ఇప్పుడు వితిక వెళ్ళారా? సారీ నాన్న. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను రా. సారీ వంశీ. ఇప్పటికైనా నమ్ముతావా నేనేం తప్పు చేయలేదని? సారీ వంశీ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. కొట్టావు ఛాన్స్ గట్టిగా. మన బ్యాచ్ లో ఫస్ట్ పెళ్లి నీదే అనమాట. రే, నువ్వు పెళ్ళి అయ్యా కూడా కలిసే ఉండాలి రోయ్. అవునరా, మనం ఎప్పటికీ కలిసే ఉండాలి. అదెట్లా సాధ్యం అప్పా? ఏముంది సార్, ఒక ల్యాండ్ కొంటాం, 4 ఫ్లోర్లు లేపుతాం. ఒక్కో ఫ్లోర్ కి ఒక్కో ఫ్యామిలీ, ఒక్కో రోజు ఒక్కో ఇంట్లో వంట. సూపర్. మరి నా పొజిషన్ ఏంటప్పా? ఆ ఫ్లాట్ కి వాచ్మెన్ మీరే. వానర్రా నేను, నన్నే వాచ్మెన్ చేస్తే. తాగుదాం.